పెట్టేస్తున్నాను కానీ ఈ రివిజన్ అయిపోయిన తర్వాత పెడదామని అనుకున్నాను. సో పెట్టేశాను, నో ఇష్యూ. వెయిట్ చెక్ చేద్దాం ఒకసారి. ఓకే ఉంది. సో సోషల్ మీడియా గురించి మనం కూడా డిస్కస్ చేసేసుకున్నాం. టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరు అది కూడా మనము కంప్లీట్గా అనాలిసిస్ చేసేసుకున్నాం. ఓకే. సో కేస్ స్టడీస్, దానిలో కేస్ స్టడీస్ డిస్కస్ చేసాం. ఓకే. ఏజ్ గ్రూప్ అంటే ఏంటి, యాక్టివ్ యూజర్స్ అంటే ఎవరు, జెండర్ వైజ్ మన స్ట్రెంత్ ఏంటి, లొకేషన్ ఏంటి. సో ఇవన్నీ మనం టార్గెట్ ఆడియన్స్ గురించి డిస్కస్ చేసాం. మీరందరూ ఇదంతా నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే. తర్వాత విజయ్ది ఒకటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, జ్యోతి గారిది ఒకటి బొటిక్ గురించి డిస్కస్ చేసాం. టార్గెట్ ఆడియన్స్ని ఎట్లా మనము సపరేట్ చేయాలని చెప్పి. సో ప్రొఫైల్ పేజెస్కి డిఫరెన్సెస్ కూడా నేర్చుకున్నాం. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనము స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 సోషల్ మీడియా ఎస్ఎంఓ స్టార్ట్ చేసాము కంప్లీట్గా మనము. సో అప్పుడు స్టార్టింగ్ స్టెప్ ఏంటి, మనము బిజినెస్ పేజ్ క్రియేట్ చేయడం అంటే కంప్లీట్గా అందరూ నాకు తెలిసి చేసేసారు అనుకుంటున్నాను. ఎక్సెప్ట్ ఒకరు ఇద్దరు, వాళ్ళకి ఏదో సమ్ ఇష్యూస్ ఉండే, నెట్వర్క్ ఇష్యూస్ ఉండే. సో అది కూడా స్టార్ట్ చేసేయండి మీరు. సో ఎగ్జిస్టింగ్ పేజెస్ ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి, కంప్లీట్గా స్టెప్ 1లోకి వస్తుంది మనకి. ఒకవేళ ఎగ్జిస్టింగ్ పేజెస్ లేకపోతే మనము ఈ పేజ్ సెటప్ చేసుకోవాలి, క్రియేట్ చేసేసుకోవాలి. క్లియర్, అర్థమైందండి. కొత్త బిజినెస్ వచ్చింది అనుకోండి, మీ దగ్గర ఫ్రెష్ బిజినెస్ వచ్చింది అనుకోండి, మనం క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే ఎగ్జిస్టింగ్ బిజినెస్ వచ్చినా మనం ఎస్ఎంఓ చేయాల్సిందే ఇంకా. సో ఈ 2 పాయింట్స్ మనం ఒక స్టెప్ కిందకి మనము అనుకున్నాం. ఓకే. సో బిజినెస్ డీటెయిల్స్ కంప్లీట్గా అందరికీ ఇది క్లియర్గా అర్థమైపోయింది, ఎందుకంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు నేను చూశాను. సో ఫైన్. దాని తర్వాత స్టెప్ 3 చూసుకుంటే టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్ గురించి నేర్చుకున్నాం. లింక్స్, తేజ చెప్పిన ఆన్సర్ ఇది. ఇమేజెస్ గౌతమ్ గారు చెప్పినట్టున్నారు. వీడియోస్, టెక్స్ట్, ఇదంతా విజయ్ ఇదంతా చెప్పేశారు. సో మనం దీంట్లో ఎన్ని రోల్స్ ఉంటాయి కూడా నేర్చుకున్నాం. ఓకే. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో రోల్స్ ఏంటి, అవి కూడా నేర్చుకున్నాం. సో ఇమేజ్ కాపీ ఎవరు ఇవ్వాలి, పోస్ట్ డిస్క్రిప్షన్ ఎవరు ఇవ్వాలి, ఈ ఇమేజెస్ వీడియోస్ ఎలా ఇవ్వాలనేది కూడా మనం నేర్చుకున్నాం. దాంతోపాటు ప్రాజెక్ట్ స్కోప్ అనే టాపిక్ కూడా నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే మీకు ఈ ఇమేజెస్ వీడియోస్ ఎలా రెడీ చేయాలో మీకు యాక్సెస్ కూడా ఇచ్చాను, కొన్ని వీడియోస్ చూడమని చెప్పి క్యాన్వాలో. నాకు తెలిసి మీరు యాక్సెస్ అన్నా ఉందా మీ దగ్గర? ఓకే, ఉండనివ్వండి. లేకపోతే అడగండి, నేను మళ్ళీ గ్రూప్లో చెక్ చేయండి, మీకు హిస్టరీ చెక్ చేస్తే అర్థమైపోతుంది, వస్తుంది, అది యాక్సెస్ వస్తుంది. సో ఇదైతే మీరు ఎవరిని రీప్లేస్ చేయలేరు, మీరు నేర్చుకుంటే, స్కిల్ నేర్చుకుంటే తప్ప. ఇది ఇమేజ్ అండ్ వీడియో. ఓకే. సో టెక్స్ట్ ఏం లేదండి, కాంటెంట్ లెటర్ సింపుల్గా మీరు ఒక 30 సెకండ్స్లో 40 సెకండ్స్లో మంత్లీ మొత్తం మీరు ఐడియాస్ అనేది ఎట్లా రావాలో జ్యోతి గారు ఆ రోజు ట్రై చేశారు. గౌతమ్ గారు వీడియో చూసారు ఆ రోజు మీరు? నాకు తెలిసి ఆ రోజు మీరు లేరనుకుంటా, మీరు లేరని చెప్పి ప్రాక్టీస్ చేయించాను, మీరు విజయ్ లేరని చెప్పి. ఓకే, అదొకసారి జ్యోతి గారిని అడగండి. ప్రాంప్ట్ లింక్స్ కూడా నేను మీకు గ్రూప్లో పెట్టాను. సింపుల్ అండి ప్రాంప్ట్, అది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో ఇష్యూ. సో మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదండి, కాంటెంట్ రైటర్ గురించి వరీ కాకండి. ఇంకా మీరు కంప్లీట్గా అది కంప్లీట్ ఆటోమేషన్ అది. ఓకేనా, చాట్ జీపీటీతో మనం చేసేసుకున్నాం అది. సో మనం వరీ అవ్వాల్సింది ఏంటంటే, మీరు ఏజెన్సీ మనం బిల్డ్ చేసుకుంటే, ఇప్పుడు ఏజెన్సీ స్టార్ట్ చేస్తే ఇది ఒకటి మనకు ఈ రోల్ అనేది లేదు మన దగ్గర. అంటే ఇది సపరేట్ స్కిల్, ఇది ఇమేజ్ డిజైన్ అయినా కానీ, వీడియో ఎడిటింగ్ అయినా కానీ సపరేట్, కంప్లీట్ డిఫరెంట్ స్కిల్, సపరేట్ అది, దీంతో మిక్స్ అవ్వదు. సో మీకేంటంటే చిన్న చిన్న క్లయింట్, స్కోప్ అనేది తక్కువ ఉన్న ఒక 8,000 7,000, లేకుంటే మనకు తెలిసిన మనది స్టార్ట్ అవుతుంది కదా ఏజెన్సీ, సో దానికి మనం ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీరు ఈ స్కిల్ నేర్చుకోవాల్సిందే. సింపుల్ స్కిల్ ఇది, ఆల్రెడీ నేను క్యాన్వా గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నాకు తేజ అయితే ఒక ఇమేజ్ పంపించాను, హ్యాపీ, వెరీ హ్యాపీ. మిగతా ఎవరు నాకు క్యాన్వా అయితే ఇమేజ్ పంపించలేదు. మీరు కూడా ఒకసారి నోట్ చేసేసుకోండి అసైన్మెంట్లో. ఎవ్రీడే నాకు ఒక క్యాన్వా నుండి ఒక పోస్ట్ రావాలి, అది ఎలాగైనా ఉండనివ్వండి. ఎందుకంటే నేను ఎవ్రీడే నేను ఒక్కొక్క టైంలో మీకు మీరు చేసిన మిస్టేక్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం తేజ చేసిండు, ట్రై చేశాడు, దాంట్లో ఒక మిస్టేక్ ఉంది. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ ఓవర్కమ్ అయిపోతుంది, ఆ మిస్టేక్ ఉండదు, కొత్త మిస్టేక్ ఏదన్నా అంటే మిస్టేక్ నథింగ్ బట్ అప్ స్కిల్ అయిపోతుంది తను. సో ఎవరైనా కానీ మీరు డైలీ ఒక వీడియో ఆర్ ఇమేజ్ ట్రై చేయండి అంతే. ఎందుకంటే అది మనకు కంప్లీట్గా జీరో నాలెడ్జ్ దాని మీద. ఓకే, నాకు కూడా కొద్దిగానే నాలెడ్జ్ ఉంది, నేను దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ హెల్ప్ చేయగలను మీకు. ఓకే. తర్వాత మనం ప్రాజెక్ట్ స్కోప్ గురించి కూడా డిస్కస్ చేసేసుకున్నాం. వీక్లీ స్కోప్ అంటే ఏంటి, దీని మీద మీరు ఆల్రెడీ నాకు కంప్లీట్గా మీకు ఐడియా ఉంటుంది. ఓకే. కేస్ 1, కేస్ 2 ఇట్లాంటి కొన్ని కేస్ స్టడీస్ కూడా మనం డిస్కస్ చేసినాం, అది రికార్డెడ్ వీడియోస్లో కూడా ఉంది. సో ఎవరు ఎగ్జిట్ అయినట్టున్నారు, రామకృష్ణ గారు వస్తున్నారా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్.
సో లాస్ట్ క్లాస్లో కాంటెంట్ క్యాలెండర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కాంటెంట్ క్యాలెండర్ ఆల్మోస్ట్ అందరు చేసినట్టున్నారు. ఒక విజయ్ చేయలేదు, తను ఈరోజు నేను తను ఫాలో అప్ చేసేసుకుంటాను. సో కేస్ స్టడీస్ కూడా మీకు ఇచ్చాను. ఓకే, కేస్ స్టడీస్లో ఫస్ట్ కేస్ స్టడీ జ్యోతి గారు లైవ్లోనే అది క్లియర్ చేసేసారు. అది మొత్తం టాస్క్ అంతా కంప్లీట్ చేసేసారు. గౌతమ్ గారు పెండింగ్ ఉంది మీది, ఇది చూసుకోండి ఇది. ఓకే, సో 30 డేస్కి ప్రియారిటీస్ అసలు మనము సర్వీసెస్ చేసేసారు. నాకు యాక్సెస్ ఇవ్వలేదండి మీరు, అది ఒకసారి యాక్సెస్ ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ యాక్సెస్ ఉంటుందండి. ఇక్కడ మీరు షేర్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్ లింక్ షేర్ చేస్తున్నారు, ఇది కాపీ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అని ఉంటుంది, ఎనీవన్ ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు వ్యూవర్ ఇచ్చారు, నాకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి, నేను దాన్ని చూస్ చేసుకుంటాను. ఓకేనా? ఈ లింక్ షేర్ చేయండి, అందరికి చెప్తున్నా. తేజ మీరు కూడా, నాకు యాక్సెస్ ఇవ్వలేదు, ఓన్లీ లింక్ మాత్రమే షేర్ చేశారు. ఇది చూసుకోండి. ఓకే, సో ఇక్కడ కేస్ 3 అంటే బడ్జెట్ బట్టి కూడా మనము అవి మాట్లాడుకున్నాం. ఇది ప్రియారిటీస్ బట్టి కంటెంట్ క్యాలెండర్ ఎలా రెడీ చేయాలి ఏందనేది మనము కేస్ స్టడీ 2లో మనం నేర్చుకున్నాం. ప్రియారిటీ సర్వీసెస్ని ఎట్లా లిస్ట్ చేసుకోవాలి ఏందనేది. సో ఇదంతా మాన్యువల్గా నేర్చుకున్నాం మనం, అంతే కదండి జ్యోతి గారు? మాన్యువల్గా నేర్చుకున్నాం. దట్టు మనము ఇంకోటి మీకు చాట్ జీపీటీతో కూడా 30 సెకండ్స్లో 30 డేస్కి మీకు ప్లాన్ ఎలా రెడీ చేయడమో కూడా నేను చెప్పాను. డౌట్ ఉంటే మీరు జ్యోతి గారిని అడగండి, నన్ను కూడా డైరెక్ట్ అడగవచ్చు. ఓకే, ఎందుకంటే తను చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు తను. షీట్ కూడా మీకు గ్రూప్లో ఉంది. సో 30 డేస్కి కాంటెంట్ ప్లానింగ్ ఎనీ క్లయింట్కి, మీకు ఏ క్లయింట్ అయినా రానియండి, దాని మీద మీకు జీరో నాలెడ్జ్ ఉండనివ్వండి. ఓకే, సపోజ్ ఒక మెడిసిన్ గురించి మీకు క్లయింట్ వచ్చారనుకోండి, ఒక సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మెడిసిన్ సంబంధించింది, దానికి కూడా మీరు కాంటెంట్ క్యాలెండర్స్ ఇవ్వచ్చు, అద్భుతంగా ఇవ్వచ్చు. దాని గురించి చాట్ జీపీటీ మనకు హెల్ప్ చేస్తుంది. ఆ ప్రాంప్ట్స్ కూడా నేను గ్రూప్లో పెట్టాను, ఎప్పుడైనా లింక్స్ ఓపెన్ చేసి చూడండి. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయిందండి కాంటెంట్ క్యాలెండర్. ఓకే, సో ఇక్కడ మనకి టీంలో, మన ఎస్ఎంఓ టీంలో ఎన్ని రూల్స్ అవసరం ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసాం. సో జాబ్కి, ఫ్రీలాన్సర్స్కి, ఓన్ బిజినెస్కి. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు దీని గురించి లాస్ట్ వీడియోలో ఉంది, చూసుకోండి. రికార్డెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూసుకోండి. దాంట్లో ప్రొఫైల్ బిజినెస్ పేజెస్కి ఇది ఆల్రెడీ మనకు తెలుసండి. సో ఇది ఇక్కడి వరకు అయితే మనం కంప్లీట్ చేసాం కంప్లీట్గా. సో ఈరోజు ఏంటంటే టాపిక్ ఏంటంటే పోస్టింగ్స్ అండి. మనం పోస్టింగ్స్ ఎలా చేయాలి, అసలు దీంట్లో మనము ఎన్ని టైప్స్ పోస్టింగ్స్ ఉంటాయి అనేది మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకే, కొద్దిగా నా వాయిస్ పోయిందని నేను కొద్దిగా హోమ్ టౌన్కి వెళ్ళాను, వాటర్ పడలేదు. కొద్దిగా క్లియర్గా లేకపోతే చెప్పండి, నేను కొద్దిగా స్లోగానే చెప్తాను. ఓకే, మీరు నోటీస్ చేసి ఉంటారు, నా వాయిస్ కొద్దిగా మిస్ అయింది. ఓకే, సో పోస్టింగ్స్లో ఏంటంటే మనం దీన్ని కూడా మనం 3 స్టెప్స్గా డివైడ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇమేజెస్ అయితే మీకు క్లియర్ కదండి, ఇమేజ్, టెక్స్ట్, ఇంకొకటి పోస్ట్ డిస్క్రిప్షన్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ 2 టాపిక్స్ మీద? పోస్ట్ డిస్క్రిప్షన్, ఇమేజ్ కాపీ మీద ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, అది క్లియర్ చేసేసి పోస్టింగ్స్లో మనం డెప్త్ ఇన్సైట్స్కి వెళ్దాం. తేజ, డౌట్ ఉంది ఏమన్నా? లేదు. ఓకే, గౌతమ్ గారు మీరు లాస్ట్ క్లాస్ మిస్ అయ్యారు. సో మీకు పోస్ట్ డిస్క్రిప్షన్, ఇమేజ్ కాపీ అంటే ఐడియా ఉంది కదా? ఓకే, క్లియర్. సో ఇక్కడ మనం ఓకే, లాస్ట్ క్లాస్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నది సింపుల్ ఒకటే అండి, లాజిక్. నేను జ్యోతి గారితో ప్రాక్టీస్ చేయించాను, మనం కాంటెంట్ క్యాలెండర్ ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఇన్ కేస్ ఇప్పుడు మనకు ఒక ఐడియా లేదనుకోండి కంప్లీట్గా, కాంటెంట్ క్యాలెండర్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, సో దాని షీట్ ఉంటుంది, దాంట్లో ఒక నిమిషం. స్టక్ అయినట్టుందండి. ఓకే, ఒకసారి లింక్ షేర్ చేయండి. ఒకసారి జ్యోతి గారు మీరు కాంటెంట్ క్యాలెండర్ లింక్ షేర్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో చెప్పింది ఒకటే అండి, మీరు కాంటెంట్ ఎలా రెడీ చేయాలి అనేది డిస్కస్ చేసాం. ఇది ప్రాంప్ట్, ఇది యాక్చువల్లీ షీట్ చేంజ్ చేస్తాను మీకు. అన్ని ఇన్స్టాగ్రామ్ అని ఉంది, ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా అన్నిటికీ సేమ్ ఉంటుందండి, కాంటెంట్ ఐడియాస్ అయినా కాంటెంట్ ప్లానింగ్ అయినా. ఓకే, సో నేను అప్పుడు ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ అని చెప్పి రెడీ చేసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అని చెప్పుకున్నాను. యాక్చువల్లీ సోషల్ మీడియా గ్రోత్ అని పెట్టాల్సింది. సో నేను తర్వాత చేంజ్ చేస్తాను. బట్ మీకు ఏంటంటే ఈ ప్రాంప్ట్స్ గురించి మీకు అర్థం కావాలి. ఇన్స్టాగ్రామ్ బయో గురించి కూడా మీకు చెప్పాను, మీకు ఉన్నారు ఆ క్లాస్లో.
ఇన్‌స్టాగ్రామ్ బయో అంటే ఏంటి అని చెప్పాను. లాస్ట్ క్లాస్ అంటే మీకు మీకు చెప్పలేదనుకుంటా. సారీ. ఆఫ్‌లైన్ వాళ్ళకి చెప్పినట్టున్నాను. ఓకే. ఇప్పుడు మనము మాన్యువల్‌గా ఎలా చేస్తున్నామండి? ఇది ఓపెన్ అవ్వట్లా. సరే. నా దగ్గర ఒక షీట్ ఉంది. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కాంటెంట్ క్యాలెండర్ మాన్యువల్‌గా చేసాం మనం ఇప్పటివరకి. సో, అది ఎట్లా ప్రియారిటీ సర్వీసెస్ బట్టి, లేకుంటే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ బట్టి మనం చేసేసుకున్నాం. లక్కీగా ఉందిలేండి దీంట్లో షీట్. మొత్తం మీరేనా ఇచ్చారు ఇది? ఓహ్! ఓహ్! నైస్. ఇది సూపర్ అండి. హ్మ్. ఓకే. లవ్ ప్రాబ్లమ్స్, పామ్ రీడింగ్, బ్లాక్ మ్యాజిక్. ఇది కరెక్ట్ అండి ఇది. ఓకే. ఇన్ కేస్ మనకి ఇది ఇది అంటే మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి, వెబ్‌సైట్ ఉంది కాబట్టి మీరు చేశారు. కంప్లీట్‌గా మనకు జీరో నాలెడ్జ్ ఉన్న దాని మీద కూడా మనము ఈ కంటెంట్ ఐడియాస్ అనేది రెడీ చేయాలనుకుంటే మనకు ప్రాంప్ట్ ఉంటదండి. ఇది ప్రాంప్ట్ ఇది. ఓకేనా? ఈ ప్రాంప్ట్‌ని మనము చాట్‌జీపీటీలో తీసుకొని 30 డేస్‌కి 30 ఐడియాస్ లేకుంటే 31 అయితే 31 ఇంకా మీ ఇష్టం ఇంకా. ఓకే. చేశారా? నాది వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదండి. లోడింగ్ అవుతుంది. ఓకే. అదే కదండి ఇంతకుముందు ఓపెన్ చేసిందే కదా నేను. ఓకే. నాకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది కాబట్టి. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే మాన్యువల్గా మనము ఈ షీట్ రెడీ చేసాం. మాన్యువల్గా అంటే ఏంటంటే మనం ఇట్లా వెబ్సైట్ చెక్ చేసుకొని ఎగ్జాంపుల్ ఇప్పుడు తన క్లయింట్ వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజీ. ఓకే. సో ఈ క్లయింట్ మనం సర్వీసెస్ తీసుకొని మాన్యువల్గా మనము ఈ షీట్ అనేది మనం రెడీ చేసాం. ఓకే. బేస్డ్ ఆన్ ప్రియారిటీస్ వాట్ ఎవర్ ఏదో ఒకటి చేసేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు టైం లేదు. ఇప్పుడు ఒక 10 క్లయింట్స్కి మీరు ఒక 1 అవర్లో కాంటెంట్ ఐడియాస్ రెడీ చేయగలుగుతారా? చేయగలగాలి. ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాంప్ట్ మనం యూజ్ చేయాలి. ఈ ప్రాంప్ట్ ఏంటంటే చూడండి ఒకసారి, యాక్ట్ యాజ్ ఎ సోషల్ మీడియా మేనేజర్ అండ్ క్రియేట్ వైరల్ రీల్ అండ్ కాంటెంట్ ఐడియాస్ అండ్ టాపిక్స్. అదే కదండి మనం ఇప్పుడు రెడీ చేసే షీట్లో కూడా మనం అదే అదే కదా టాపిక్స్, కాంటెంట్ ఐడియాస్ ఇవి రెండు మనకు కావాలని చెప్పి మనం ప్రాంప్ట్ అనేది రెడీ చేసేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే డిస్క్రైబ్ యువర్ టాపిక్ హియర్ అని ఉంది. అంటే మన టాపిక్స్ ఏంది, మనం దేని గురించి కాంటెంట్ ఐడియాస్ రెడీ చేసుకుంటున్నామో ఆ టాపిక్ ఇక్కడ మనం ఇచ్చేసుకోవాలి. ఓకేనా? సో మన టాపిక్ ఏంది? ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ ఇక్కడ సమ్ యూకే కంట్రీ అనుకున్నా. ఏ హాస్టల్లో అయినా సేమ్ సర్వీసెస్ ఉంటాయి. బట్ మనము డీప్‌గా మనం దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లేకపోతే మీకు అర్థమయ్యేలా చిన్నగా చెప్తాను నేను. ఒక ఆస్ట్రాలజర్‌కి ఫేమస్ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ యూకే. లేకపోతే మీరు ఇక్కడ సర్వీసెస్ అన్నీ లిస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు దీంట్లో సర్వీసెస్ ఉన్నాయి కదా! ఈ సర్వీసెస్ అన్నీ లిస్ట్ చేసుకోవచ్చు. సర్వీసెస్ ఒకవేళ వద్దు అనుకుంటే చిన్నగా మనము ఫేమస్ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ యూకే. ఓన్లీ నేను ఇక్కడ ఏం చేశానంటే ఇదొక్కటే ఇచ్చానండి. ఇదంతా ఆల్రెడీ ప్రాంప్ట్ ఉంది. ఆ ప్రాంప్ట్‌కి ఇది ఒకటి మాత్రం డిస్క్రైబ్ యువర్ బిజినెస్ అన్న దగ్గర మనం ఇది యాడ్ చేసాము. సో, సజెస్ట్ 31 ఐడియాస్ నౌ ప్లీజ్ పుట్ ఇన్ దిస్ టేబుల్ కాలమ్ అని చెప్పి ఇచ్చారు. సో, మనం దీంట్లో యాడ్ చేసింది ఏంటంటే ఇదొకటి. అట్లా. ఇదొక్కటి మాత్రమే మనం యాడ్ చేసాం దీంట్లో. ఓకే. క్లియర్? ఇది ఏ బిజినెస్ అయినా కానీ ఇప్పుడు సపోజ్ మీది రియల్ ఎస్టేట్ అనుకోండి. ఇక్కడ టాపిక్స్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఇన్ విజయవాడ లైక్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఇన్ సో అండ్ సో ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ గురించి మీరు ఒక లైన్ కాదు 2-3 లైన్స్లో కూడా మనం డిస్క్రైబ్ చేసుకోవచ్చు. బట్ నేను మీకు తెలియాలని ఒక సింగిల్ లైన్లోనే మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే. సో ఎంటర్ మనం ప్రెస్ చేసినప్పుడు ఐడియాస్ కంప్లీట్గా మీకు ఒక 30 సెకండ్స్లో ఐడియాస్ వస్తాయండి. కంప్లీట్ ఐడియాస్ వస్తాయి. ఓకే. ఇంకా మీరు బిజినెస్ గురించి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ బిజినెస్ అన్న దగ్గర మీ బిజినెస్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా మీకు ఇన్సైట్స్ వస్తాయండి. అంటే ఐడియాస్ వస్తాయి ప్లస్ మనకి కంటెంట్ బకెట్స్ కూడా వస్తాయి మనకి. ఓకే. చూడండి ఎంత టైం పట్టింది మనకి. సో 1 మినిట్ వేసుకుందామండి. ఇప్పుడు మీరు ఎంతమంది క్లయింట్స్కి కంటెంట్ ఐడియాస్ ఇలా ఇవ్వచ్చు. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఎన్ని క్లయింట్స్ అంటే అన్ని క్లయింట్స్ మీరు ఒక 1 అవర్లో ఒక 10 క్లయింట్స్కి కంటెంట్ ఐడియాస్ అనేది రెడీ చేయవచ్చా లేదా, కాంటెంట్ ప్లానర్లో రెడీ చేయవచ్చా లేదా, రెడీ చేసి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. జ్యోతి గారు ఫస్ట్ రేజ్ చేశారు. విజయ్ మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసిన హ్యాండ్ రైజ్ అర్థం అవ్వలేదా మీకు? కవిత మీకు
కవిత మీకు నా ఆన్‌లైన్ స్టూడెంట్ అండి. తను వేరే బ్యాచ్‌లో ఉండకుండా దీంట్లోనే యాడ్ చేశాను. సేమ్ టాపిక్స్ తనకి. ఓకే. మిగతా వాళ్ళకి అర్థమైందండి? ఒకసారి కన్ఫర్మ్ చేస్తే నేను ముందుకెళ్తాను. ఓకే. విజయ్ ఓకే. కవిత ఫైన్. జ్యోతి గారు ఓకే. తేజ అర్థమైందా? క్యూ ఓకే డన్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఒకటే అండి మళ్ళీ నేను చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇదే ఎస్ఎంఓలో ఇంపార్టెంట్. ఇది వచ్చిందంటే కంప్లీట్‌గా మీరు ఎవరైనా చేయగలుగుతారు ఎస్ఎంఓ. బట్ కాంటెంట్ క్యాలెండర్ అనేది ఎవరు చేయలేరు. ఓకేనా? సో నేనేమని చెప్పానంటే ఫస్ట్ మీకు ప్రీవియస్ క్లాస్‌లో చెప్పింది ఏంటంటే మాన్యువల్‌గా కాంటెంట్ క్యాలెండర్ ప్లానర్ ఎలా రెడీ చేయాలో చెప్పాను. ఇది షీట్‌లో డేట్స్, స్పెషల్ ఆహ్, ఈవెంట్స్, స్పెషల్ డేస్, తర్వాత కాంటెంట్ ఐడియాస్, తర్వాత సంథింగ్ కంటెంట్ బకెట్స్ అని చెప్పి సో అలా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం. బట్ ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రోజు క్లాస్‌లో ఏందంటే కంప్లీట్ చాట్ జీపీటీని మీకు చాట్ జీపీటీతోని కాంటెంట్ క్యాలెండర్ ఎలా రెడీ చేయాలి, 1 మినిట్‌లో ఎలా రెడీ చేయాలి అని చెప్పి నేను మీకు చెప్పాను. ఇప్పుడు మీరు అసైన్‌మెంట్ ఏదైనా చేయగలుగుతారా? ఇప్పుడు కాదండి. ఆఫ్టర్ దిస్ క్లాస్. ఒక 10 క్లయింట్స్‌కి ఇవ్వగలుగుతారా? కంటెంట్ ఐడియాస్ ఇవ్వగలుగుతారా? ఓహ్! సూపర్. గ్రేట్. ఇంకా మీరు విజయ్ అన్ని నెట్వర్క్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా మీకు? తేజ ఓహ్! నైస్. మీరందరూ ఇప్పుడు ఒకటే దగ్గర అసెంబుల్ అయ్యారండి? 4 పీపుల్ సంథింగ్ ఏదో అన్నారు నిన్న. 3 పీపుల్ ఓకే. జ్యోతి, తేజ గారు, గౌతమ్ గారు ఓకే. నైస్. సో మీరు కంప్లీట్‌గా ఎవరొకరు దీంట్లో హెడ్‌గా ఉండి, టీమ్ లీడ్‌గా ఉండి కొద్దిగా మిగతా ఈ ముగ్గురు జ్యోతి గారైనా, తేజ ఎవరైనా గానీ ఆ టాస్క్స్ అన్నీ అసైన్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయండి మేడం ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కరు మాత్రమే 10 క్లయింట్స్ హ్యాండిల్ చేయగలుగుతారా? చేయలేరా? ఇప్పుడు సోషల్ మీడియా అయినా 10 క్లయింట్స్ హ్యాండిల్ చేయగలుగుతారా? మోర్ దెన్ 10 అయినా మీరు చేయగలుగుతారండి. సింపుల్. షీట్ ఉంటే అయిపోతుంది. వర్క్ డన్. కంప్లీట్. ఓకేనా? ఇప్పుడు ఫ్రీలాన్సర్‌కైనా గానీ ఒక పర్సన్ మార్నింగ్ 10-6 వరకు ఆఫీస్‌లో జాబ్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి ఒక 1, 2 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత గూడా వాళ్ళు సోషల్ మీడియా వేరే వాళ్ళకి సర్వీస్ అనేది ఇవ్వచ్చు. యాజ్ ఎ డీఎం అడుగుతున్నాను నేను. గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒక డిజిటల్ మార్కెటర్ 2 అవర్స్‌లో సోషల్ మీడియా 10 క్లయింట్స్‌నైనా హ్యాండిల్ చేయగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకొస్తా. ఓన్లీ కాంటెంట్ క్యాలెండర్‌తోనే కాదు. మీరు పోస్టింగ్స్ గూడా 1 మంత్ మొత్తం ఒక 30 పోస్టింగ్స్ 1 మంత్ మొత్తం 1 అవర్‌లో పోస్ట్ ఎలా చేయడంలో కూడా నేను చెప్తాను. ఓకేనా? సో మీ వర్క్ అనేది ఆటోమేషన్ అయ్యేలాగా నేను కంప్లీట్‌గా ఇప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ క్లాసెస్ అన్ని ఎలా ఉంటాయంటే కంప్లీట్‌గా చాట్ జీపీటీతోనే ఉంటాయండి. మాన్యువల్‌గా నేను చెప్పను. ఎందుకంటే మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ జరుగుతుంది. కానీ మాన్యువల్‌గా చెప్తే ఏందంటే మీరు వేరే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు గైడెన్స్ అంటే ఇప్పుడు మీ కింద జూనియర్ వస్తారు. డైరెక్ట్ వాళ్ళకి ఆటోమేషన్ టూల్ చెప్తే అర్థం కాదండి. సో మీరు మాన్యువల్‌గా చెప్పిన తర్వాత చాట్ జీపీటీ యూజ్ చేస్తే ఇంత ఫాస్ట్‌గా మనకు రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్తేనే మీకు అర్థమవుతుంది. సో మాన్యువల్‌గా చెప్తున్నాను. చాట్ జీపీటీతోని చెప్తున్నాను. సో కాంటెంట్ క్యాలెండర్‌లో మీకు ఏమేమి క్లయింట్స్‌కి మీరు ఇప్పుడు 10 క్లయింట్స్‌కి ఎలా చేస్తారో చెప్పండి. మీకు 10 క్లయింట్స్ లిస్ట్ ఇస్తాను నేను. ఓకే. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత లిస్ట్ ఇస్తాను. 10 క్లయింట్స్‌కి డిఫరెంట్‌గా ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కాలేదనుకుంటున్నాను నేను. సో ఇక్కడ డిస్క్రైబ్ యువర్ టాపిక్ అన్న దగ్గర ఇంకోటి రియల్ ఎస్టేట్ గురించి నేను చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాటెవర్. రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఇన్ విజయవాడ. లేకపోతే విజయవాడలో ప్రాజెక్ట్స్ నేమ్స్ కూడా ఎంటర్ చేయొచ్చండి. ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నదనుకోండి, ఆ ప్రాజెక్ట్ నేమ్తో కూడా మనం ఏం లేదండి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ బిజినెస్ అన్న దగ్గర మీరు సింగిల్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను డెంటల్ క్లినిక్ గురించి నేను మీకు ఐడియాస్ కావాలి 30 డేస్ అనుకుని మీకు అసైన్మెంట్ ఇచ్చాను. డెంటల్ క్లినిక్లో ఒక ట్రీట్మెంట్ గురించి కూడా మీరు డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఏది రూట్ కెనాల్. సారీ స్పెల్లింగ్ కొద్దిగా పూర్ అండి నేను. ట్రీట్మెంట్ అందుకే గ్రామర్లో యూజ్ చేస్తున్నాను. ఇది తీసుకుంటుంది ఎంత స్పెల్లింగ్ ఇలా ఉన్నా తీసుకుంటుంది. మీరు అమ్మో ఎంత పెద్ద ఉంటే తీసుకుంటుందో తీసుకోదో బట్ చూద్దాం. ఓన్లీ రూట్ కెనాల్ గురించే మీకు ఐడియాస్ ఇస్తారు చూడండి. కంప్లీట్గా రూట్ కెనాల్ గురించి. ఓకేనా? ఇది మీకు ఎక్కడైనా యూజ్ అవుతాయండి. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ మీరు చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ యూట్యూబ్ వీడియోస్ గురించి చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మెహందీ ఆర్టిస్ట్ అయినా లేకపోతే మేక్ ఓవర్ స్టూడియో కొంతమంది లేకపోతే ఇంకా బొటిక్ వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదైనా వీడియో చేయాలనుకున్నారు అనుకోండి. ఇవన్నీ టాపిక్స్ అండి. ఇవన్నీ క్లియర్గా టాపిక్స్ ఉంటాయి. టాపిక్స్ ఇవన్నీ రూట్ కెనాల్ ఎఫ్ఏక్యూస్ ఒక వీడియో చేయొచ్చు. ఇవన్నీ వీడియో కాంటెంట్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇంకా.
రూట్ కెనాల్ మిత్స్ అండ్ సంథింగ్. సరే ఇవన్నీ పక్క పెడితే డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా మీరు కాంటెంట్ ఐడియాస్ రెడీ చేయొచ్చు. ఓకే, చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రైనింగ్ సెషన్. ట్రైనింగ్ గురించి మీరు ఒకవేళ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకున్నాం. సోషల్ మీడియా దాని గురించి మీరు కంటెంట్ ఐడియాస్ రెడీ చేద్దాం అనుకుంటే అక్కడ మీరు ఒక డిస్క్రైబ్ యువర్ బిజినెస్ దగ్గర సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇచ్చారనుకోండి. సో దాని గురించి కూడా మీకు కాంటెంట్ వస్తుంది. ఇవన్నీ టాపిక్స్ అండి, వీటి మీద చాలా కాంటెంట్ చేయొచ్చు. ద పవర్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ మన టాపిక్ ఉంది, ఇది కూడా క్రియేటింగ్ ఎంగేజింగ్ స్టోరీస్ అనేది కూడా ఉంది. ఇవన్నీ మనం చేసుకోవచ్చు అండి. వీటి మీద పోస్టింగ్స్ మనం సోషల్ మీడియా వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. మీరు ఒక ఏజెన్సీలు, ఇప్పుడు మీరు కొత్తగా ఏజెన్సీ స్టార్ట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి మీరు ఇవన్నీ ఐడియాస్ ఇవ్వచ్చు. వీటి మీద సోషల్ మీడియా వీడియోస్ అయినా పోస్టింగ్స్ అయినా రెడీ చేయమని చెప్పి మీరు చెప్పవచ్చు. సో అర్థమైందండి, క్లియరా? ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? క్లియర్ అయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వస్తాయి మేడం. వైరల్ రీల్ కాంటెంట్ ఐడియాస్ వచ్చినాయి. టాపిక్స్ అని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ క్రియేటివ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఐడియాస్ వైరల్ రీల్ కాంటెంట్ వచ్చింది, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐడియా ఆల్రెడీ ఒకటి మీకు ఇచ్చాను, హుక్స్ అని ఒక టాపిక్ ఉంటుంది, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సిటిఏ గురించి మీకు చెప్పానా నేను? సిటిఎస్ గురించి ఓకే. ఈ లింక్ అందరి దగ్గర ఉందా? ఏ లింక్ అండి? ఈ లింక్, ఈ సోషల్ మీడియా సంబంధించిన లింక్ ఇది పెట్టారా? నైస్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీరు ఇంకా డైరెక్ట్ ఈ రోజు నుండి పోస్టింగ్స్ అనేది, ఈ క్లాస్ అయిపోయే పోస్టింగ్స్ అనేది చేయాలి. ఓకే, సో పోస్టింగ్స్ గురించి మనం 3 స్టెప్స్లో మనం మాట్లాడుకుందాం. జనరల్గా పోస్టింగ్ ఎలా ఉంటుందండి, ఒక పోస్టింగ్ పీడీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, పోస్ట్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది? ఓకే, పోస్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఒక చిన్నగా ఏదైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకుందామండి, లేకుంటే ఫేస్బుక్ వద్ద ఇన్స్టాగ్రామ్ చూసుకుందాం. ఇది ఫీడ్ అనుకుందాం. ఓకే, ఇది కంప్లీట్గా ఇదంతా ఇమేజ్ కాపీ, ఇమేజ్ మీద ఉన్న టెక్స్ట్ ఇదంతా ఇమేజ్ కాపీ. సో దాని కింద ఉందంట ఇదంతా పోస్ట్ డిస్క్రిప్షన్ ఇది. ఓకే, ఈ పోస్ట్ డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉండాలి అనేది చెప్పాను. బేసిక్గా ఏంటంటే 3 స్టెప్స్ ఉంటాయి, వీళ్ళు 2 స్టెప్స్లో చేశారు, ఎందుకంటే వీళ్ళకి సిటిఎస్ ఉండవు. ఓకే, కొన్ని వేరే చూద్దాం పేజెస్, ఇది చూద్దాం. ఓకేనా, ఇది కంప్లీట్గా ఉంది. ఇదంతా మనం పోస్ట్ డిస్క్రిప్షన్ అంటే, ఈ పోస్ట్ డిస్క్రిప్షన్లే మనం త్రీ టైప్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, అర్థమైందండి? ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఇదండి. మీకు ఇంకా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి కూడా పెడతాను. ఓకే, మనం పోస్ట్ కింద ఇచ్చే డిస్క్రిప్షన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ పీడీ, రైట్? ఈ పీడీని మనం 3 టైప్స్, మనము 3 సెక్షన్స్ లెక్క డివైడ్ చేసుకుంటున్నాం అండి. మళ్ళీ అది పెడతాను, మళ్ళీ క్లియర్గా అర్థం అవ్వాలని. ఓకే, ఇది నేము, దీన్ని స్కిప్ చేయండి, ఇది మనకు అవసరం లేదు. ఇది ఒకటి, దిస్ ఈజ్ వన్. స్కెచ్ చేయడం రావట్లా, ఇదొక సెక్షన్. ఇదొక సెక్షన్ అండి. కవిత, మీకు ఈ టాపిక్ అయిపోయినట్టుంది కదా? సో ఆన్లైన్లో ఆఫ్లైన్లో డిఫరెంట్ ఉంటుంది. తను ఆఫ్లైన్లో విన్నట్టుంది క్లాస్ ఇది. ఎస్, ఓకే, క్లియర్ అండి. పోస్ట్ డిస్క్రిప్షన్ మనము కంప్లీట్గా 3 సెక్షన్స్గా డివైడ్ చేసేసుకుంటాం, రైట్?
మళ్ళీ పెట్టేసాను. ఓకేనా? ఏదైనా తీసుకోండి మీరు. ఏ పోస్ట్ డిస్క్రిప్షన్ అయినా తీసుకోండి. బిజినెస్ పేజెస్ మాత్రమే, వేరేవి కాదు. ఓన్లీ బిజినెస్ పేజెస్ మాత్రమే. ఇది యాడ్ అండి. స్పాన్సర్ యాడ్ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకి పోస్ట్ డిస్క్రిప్షన్ 3 టైప్స్ ఉండకపోవచ్చు, 3 సెక్షన్స్ ఉండకపోవచ్చు. బట్ చెక్ చేద్దాం. లేదండి, దీంట్లో లేదు. సో నేను ఒకసారి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు దేనికైనా పోస్ట్ డిస్క్రిప్షన్ ఈజీగా రాయగలుగుతారు. ఓకే, ఈ ఎగ్జాంపుల్తోనే. సో ఇక్కడ ఉంది కదా, ఇది తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్షన్, కాంటెంట్ డిస్క్రిప్షన్ ఉంది. దీన్ని మనం ఏమంటున్నామంటే, ఆల్రెడీ షీట్లో మనము రాసుకున్నాం. దీన్ని మనం ఏమంటామంటే పోస్ట్ డిస్క్రిప్షన్ అనేది అంటాం. ఇమేజ్ కాపీ ఆర్ వీడియో కాపీ. సారీ, ఇది కాదు, ఈ సెక్షన్ కాదండి. సారీ, ఈ సెక్షన్ కాదు, ఇది. ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. క్లియరా? అర్థమైందండి అందరికీ? పోస్ట్ డిస్క్రిప్షన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఆ పోస్ట్ డిస్క్రిప్షన్స్ మనం ఎన్ని టైప్స్ డివైడ్ చేసుకున్నామంటే 3 టైప్స్ చేసుకున్నాం. 1, 2, 3. ఓకేనా? క్లియరా? డన్. ఓన్లీ పోస్ట్ డిస్క్రిప్షన్ ఎలా రెడీ చేయడం మనం మాట్లాడట్లేదు. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందని మాట్లాడుతున్నాం. నేను ఒక్క నిమిషం, 2 డూప్లికేట్ ఉన్నాయి, తీసేస్తున్నాను. ఈ పోస్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ డిస్క్రిప్షన్ గురించి మనం మాట్లాడలేదు. ఎందుకంటే మనం చాట్ జీపీటీలో పోస్ట్ డిస్క్రిప్షన్, ఈ పోస్ట్ కావాలనుకుంటే పోస్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది. బట్ మనం పోస్ట్ చేసే ముందు ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. క్లియర్ అండి? ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, నాకే కన్ఫ్యూజ్ అవుతుంది చెప్తుంటే మీకు. ఓకే, గౌతమ్ గారు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మీకు అర్థమైంది ఏంటని తెలుసుకోవాలని నాకు ఉంది. ఆ, దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు చెప్పండి. మనం ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఓకే, క్లియర్, అంతే అండి. విజయ్ మిస్ అయిందా? ఉన్నాడండి విజయ్? పర్సన్ తక్కువ కనిపిస్తున్నట్టున్నాడు. విజయ్ సిగ్నల్ అంటున్నాడు. మళ్ళీ ఒకసారి కాల్ చేస్తారండి. చూడండి ఒకసారి అతనికి ప్రాబ్లం ఏంటిదో. జ్యోతి గారు ఒకసారి కాల్ చేయండి తనకి. మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది తనకి. ఓకే అండి, హ్యాపీ. అక్కడికి వస్తే ప్రాబ్లం లేదు. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు పోస్ట్ చేసేటప్పుడు ఈ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే కంప్లీట్గా రాంగ్ అయిపోతుంది. ఎస్ఎంఓలో ఇది ఇంపార్టెంట్. మీకు ఈరోజు ఒక్కొక్క క్లయింట్ ఇస్తాను, నేను యాక్సెస్ ఇస్తాను, పేజ్ యాక్సెస్ ఇస్తాను. మీరు ఈరోజు ఏంటంటే ప్రాక్టీస్ చేయవచ్చు. హాయ్ విజయ్, ఏమైంది విజయ్? మీ గురించి వరి అవుతున్నాం మేము. గ్రూప్ నుండి, మీటింగ్ నుండి లెఫ్ట్ అవుతుంటే సిగ్నల్ ప్రాబ్లమా? ఓకే, నో ప్రాబ్లం. నేను రికార్డింగ్ ఇస్తున్నాలేండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే, ఏం జరుగుతుందని. ఓకేనా? ఓకే, 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 నో ప్రాబ్లం. మీకు రేపు అందరు కలిసి ఒకటి దగ్గర అటెండ్ అయితే ప్రాబ్లం లేదండి. మీకు రికార్డింగ్ కూడా ఇస్తున్నాను నేను. ఒకసారి చూసుకొని, సింపుల్ టాపిక్స్ ఇవి. ఓకే, నో వరీస్, దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క పర్సన్ మీరు అందరు కలిసి ఈ ఇంకొక 1 వీక్లో ఒక్కరు 10 క్లయింట్స్ హ్యాండిల్ చేసే అంత రెడీ అవ్వాలి మీరు. ఓకే, సో నెక్స్ట్ వీక్లో మీకు ఎస్ఎంఓ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేసేలాగా రెడీ అవ్వాలి. ఓకే, అది నా మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ వీక్ టార్గెట్ కూడా అదే అండి నాది. ఓకే, డన్. ఎక్కడ ఉన్నామంటే మనం పోస్ట్ డిస్క్రిప్షన్ దగ్గర మనం ఉన్నాం. ఈ పోస్ట్ డిస్క్రిప్షన్ మనం 3 టైప్స్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే ఏ పోస్ట్ డిస్క్రిప్షన్ మీకు ఏ బిజినెస్ వచ్చినా కానీ మీరు ఫస్ట్ ఈ 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ ఫస్ట్ సెక్షన్ ఎక్కడ ఉంటుందంటే, ఈ ఫస్ట్ సెక్షన్ గురించి ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ఉన్న కాంటెంట్. ఇప్పుడు మనకు ఫస్ట్ పోస్ట్ డిస్క్రిప్షన్ ఏదో సమ్ కాంటెంట్ ఉంటుందండి. ఇది ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇదేదో ఉందనుకున్నాం. పోస్ట్ డిస్క్రిప్షన్ గురించి ఇక్కడ మనకు ఉంది. ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను టెక్స్ట్. యాక్చువల్లీ దీనికి వేరే ఉంటుంది. సో ఇది ఉందనుకుందాం. దీని తర్వాత మనం ఏం చేయాలి? ఓకే, ఒక్క నిమిషం, వేరే తీసుకో. ప్యాంట్ దాన్ని తీసుకో, పైన తీసుకో. సారీ. ఓకే, మళ్ళీ నేను మీకు షీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీడీ. ఓకే, ఇక్కడ పోస్ట్ డిస్క్రిప్షన్ మీకు వచ్చిందండి. ఇది పోస్ట్ డిస్క్రిప్షన్ అనుకుందాం. అంటే ఫస్ట్ పాయింట్ అనుకుందాం ఇది. ఓకేనా? 3 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ ఇది అయిపోయింది. సెకండ్ సెక్షన్ మనం ఏమంటామంటే సిటిఏస్ అంటాం. ఓకే,
సిటిఎస్ అంటే ఏంటంటే కాల్ టు యాక్షన్. ఇది ఎందుకు మరి దేనికి యూజ్ అవుతుంది? ఇదే చూసుకుందాం. మ్మ్. ఇది ఉంది సిటిఎస్ అనేది. సెకండ్ పాయింట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫస్ట్ పాయింట్ అంటే మీరు యాజ్ యూజువల్గా మీరు ఇక్కడ ఉన్న కాంటెంట్ని కాపీ చేసేసుకుంటారండి, ఏం ప్రాబ్లం లేదు, దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సెకండ్ పాయింట్ ఎందుకు? ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్ అందరికీ? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ పాయింట్ క్లియర్ అండి. ఫస్ట్ పాయింట్ ఎక్కడ నుండి తీసుకుంటాం మనం? షీట్లో ఉంది, కాపీ పేస్ట్ చేస్తాం యాజ్ ఇట్, దాంట్లో ఏం చేంజ్ చేయం మనం. ఓకే, ఇక్కడ షీట్లో ఉంది, కాపీ పేస్ట్ చేసేసుకుంటాం. ఓకే, సెకండ్ది ఏంటిది అంటే సిటిఎస్ అండి. సిటిఎస్ అంటే కాల్ టు యాక్షన్స్. కాల్ టు యాక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీ పోస్ట్ నేను చూశాను, చూసిన తర్వాత మిమ్మల్ని నేను కనెక్ట్ అవ్వాలంటే ఏం సోర్స్ ఉండాలి, నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఉండాలి మీ దగ్గర నుండి, మీ పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండాలి? ఫోన్ నెంబర్ అని ఉండాలి, వెబ్సైట్ అని ఉండాలి. ఇక్కడ మీకు అదే ఉందండి చూడండి, విజిట్ అజ్ ఎట్ సంథింగ్, వాళ్ళ వెబ్సైట్ అని ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది, లేకపోతే సంథింగ్ కనెక్ట్ అవ్వండి అని ఉంది, లెర్న్ మోర్ అబౌట్ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. అంటే సిటిఎస్ అంటే దేనికి మనకి యూజ్ అవుతుంది అంటే, ఒక పోస్ట్ అనేది మన ఎవరికైనా రీచ్ అయినప్పుడు, టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయినప్పుడు, వాళ్ళు మనల్ని కనెక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కనబడాలి. పోస్ట్ డిస్క్రిప్షన్ వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది కనబడాలి. బేసిక్గా మనకు ఇమేజ్ కాపీలోనే ఉంటుంది, ఇమేజ్లోనే ఉంటుంది, ఫోన్ నెంబర్, వెబ్సైట్ అని ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసినప్పుడు కాల్ రావడము, లేకపోతే ఆ డీటెయిల్స్ అయితే మ్యాండేటరీ అండి. ప్రొఫెషనల్, ఇప్పుడు మనం ఏంటంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది ఓన్లీ లీడ్స్ గురించి కాదండి, బ్రాండ్ గురించి ఉంటుంది. బ్రాండ్ అంటే మనం ప్రాపర్గా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయాలండి. ఏదో క్లమ్జీగా అన్ని మిక్స్ అయ్యి మనం కన్ఫ్యూజ్ అయ్యేలాగా, కస్టమర్ కన్ఫ్యూజ్ అయ్యేలాగా మనం రెడీ చేయొద్దు. కస్టమర్కి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. ఒకవేళ ఇమేజ్కి వెళ్ళాను అనుకోండి, సపోజ్ ఇక్కడ ఇమేజ్ చూసారనుకోండి, ఇమేజ్ ఆర్ వీడియో ఎనీథింగ్, ఇది ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ చూసిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ సంథింగ్ దీని రిలేటెడ్గా ఏదో ఒకటి ఉంది, ప్రైజింగ్ ఉంది, తర్వాత ఇది యాడ్ కాబట్టి మనకు దీంట్లో ఇన్ఫర్మేషన్ లేదు. మనం జనరల్ స్పాన్సర్ కాకుండా వేరే చూద్దామండి. ఇది కూడా స్పాన్సరే. బిజినెస్ సంబంధించినవి, దానిలో బిజినెస్ సంబంధించిన తక్కువ ఉంటాయండి, సారీ. సరే, నాదే చూద్దాం, ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం. మీకు ఇది క్లియర్గా అర్థం కావాలని నా ఇంటెన్షన్, అందుకే ఇంత టెన్షన్ పడుతున్నా నేను. టెన్షన్ పడకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ బిజినెస్ తీసుకున్నాం. ఈ బిజినెస్లో ఒక పోస్ట్ ఏదైనా చూద్దాం, ఈ పోస్ట్ చూద్దామండి. ఓకే, ఇక్కడ ఏమేమి ఉంది? ఫస్ట్ సెక్షన్ ఏంటిది? ఇదంతా స్పెషల్ డే. ఓకే, ఇది చూద్దాం పోస్ట్, ఇది కూడా స్పెషల్ డే అనుకో. మ్మ్. చెప్పండి, చెప్పండి. అవును, అవునండి. ఇదండి, అది ఇన్స్టాగ్రామ్లో అలానే వస్తుందండి. ఇది ఫేస్బుక్ ఇంటర్ఫేస్. ఇది ఫేస్బుక్లో ఏంటంటే పైన నేమ్ వస్తుంది, మనకి ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ప్రతి పోస్ట్ కింద ఇట్లా నేమ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ప్రొఫైల్ నేమ్ వచ్చిందండి. అంతే, ఇదేమి హెడ్డింగ్ కాదు. ఓకే, ఓకే, క్లియర్ కదా? అడిగిన డౌట్ కూడా చాలా బాగుంది, అందరికి అర్థమైందా? ఆ డౌట్ వచ్చింది అట్లీస్ట్ వాళ్ళకి. సరే, ఓకే, చిన్న రాకపోయినా పర్లేదు, ఆ చిన్న డౌటే అండి. సో నేను ఏమంటున్నా అంటే, ఇది జనరల్ పోస్ట్ అనుకున్నాను. వీళ్ళు ఎలా పోస్ట్ చేశారంటే, పోస్ట్ డిస్క్రిప్షన్ని ఇది ఒక సెక్షన్. ఓకే, తర్వాత వీళ్ళు ఏం చేశారు? సెకండ్ స్టెప్ గురించి మనం మాట్లాడుతున్నాం కదండి, ఇది సెకండ్ స్టెప్. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్. మాకు తెలుసు అనుకుంటారు, కాదు, తెలియని చాలా ఉంది. ఈ 3 స్టెప్స్లో తెలియని చాలా ఉంది, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సిటిఎస్ అంటే ఏమేమి ఉండొచ్చు చెప్పండి మీరు? యాజ్ పర్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ప్రకారం సిటిఎస్ అంటే ఏమేమి ఉండవచ్చు, ఏమేమి ఉండాలి? మీరు ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ సంబంధించిన ఫోన్ నెంబర్స్, ఆ బిజినెస్ సంబంధించిన వెబ్సైట్, ఆ బిజినెస్ సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ ఉండాలి. క్లియర్ అండి? సిటిఎస్ అంటే నోట్ చేసుకోండి. పోస్ట్ డిస్క్రిప్షన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. పోస్ట్ డిస్క్రిప్షన్ కింద నార్మల్గా డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ సెక్షన్, సారీ నాకు సెషన్స్ అని ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం సెషన్స్ ఎక్కువ తీసుకుంటాం. ఫస్ట్ సెక్షన్ డిస్క్రిప్షన్ అండి.
ఆ డిస్క్రిప్షన్ ఎక్కడ నుండి తీసుకుంటున్నామో రాసుకోండి, బుక్లో రాసుకోండి. అది షీట్ నుండి మనం తీసుకుంటాం ఆ డిస్క్రిప్షన్. సెకండ్ స్టెప్ ఏంటంటే సిటిఎస్ అంటాం. ఆ సిటిఎస్ అనేది ఏమేమి ఉండాలి అనేది కూడా రాసుకోండి. సిటిఎస్ అంటే ఫోన్ నెంబర్ ఉండొచ్చు, లేకుంటే వెబ్సైట్ ఉండొచ్చు. ఇలానే రాయాలి మీరు క్లియర్గా. ఓకేనా? తర్వాత ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ కూడా ఇవ్వచ్చు. క్లియర్? మీకు స్క్రీన్ షాట్ కూడా గ్రూప్లో పెట్టేస్తాను. మళ్ళీ లోడింగ్ అవుతుంది. సరే అండి, అర్థమైంది కదా. సిటీఎస్ అది నోట్ చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది. సో బేసిక్ హ్యాష్ ట్యాగ్స్ అంటే మీకు ఏం తెలుసు, దీని పర్పస్ ఏంటంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? మీ క్లాస్ స్టార్ట్ అవ్వకముందు సోషల్ మీడియా గురించి తెలియదు చాలా మంది హ్యాష్ ట్యాగ్స్ పెడతారు కదండి. మీరు కూడా తెలియనప్పుడు కూడా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియా యూజ్ చేసినప్పుడు, అంతే కదా. ఒక్క వర్డ్లో ఎలా చెప్తారండి? మ్మ్. ఓకే, ఓకే, ఓకే. ఎగ్జాక్ట్లీ తను ఏమంటున్నారంటే జ్యోతి గారు, ఆ, మీరు పెట్టిన పోస్ట్ అనేది సింపుల్గా హ్యాష్ ట్యాగ్స్లో పెడితే వాళ్ళకి అర్థమైపోతుంది. సపోజ్ ఇప్పుడు తను బోటింగ్ స్టార్ట్ చేశారనుకోండి. సో ప్రోడక్ట్ గురించి దాని కింద హ్యాష్ ట్యాగ్స్ పెడితే వాళ్ళకి సింపుల్గా ఇది అర్థమైపోతుంది అని చెప్పి తనకి ఇప్పటివరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం దట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్. మీకు ఇంకేమైనా ఐడియా ఉందా? కవిత, మీరు ఏమన్నా చెప్పొచ్చా? మీ దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆన్సర్? ఓకే, 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 ఓకే. ఇది కూడా ఫైన్ అండి. మీరు గౌతమ్ గారు, తేజ గారు, తెలియకపోతే నో ప్రాబ్లం అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఓకే. సో హ్యాష్ ట్యాగ్స్ ఏంటంటే నాకు తెలియాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మీరు ఇనిషియల్ స్టేజ్ కాబట్టి మీకు తెలియదు బేసిక్గా. నేను చెప్తాను మీకు అర్థం కావాలి. ఓకే, హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏం లేదండి, మన అడ్రస్ అండి, పోస్ట్ అడ్రస్. ఇంతకుముందు జ్యోతి గారు చెప్పినట్టు ఇప్పుడు షాపింగ్ అని ఉంది. షాపింగ్ అనేది అడ్రస్ అన్నట్టు ఇప్పుడు ఇండెక్స్ అవుతుంది. ఇప్పుడు షాపింగ్ ఈ హ్యాష్ ట్యాగ్స్ అని ఉంది. ఈ హ్యాష్ ట్యాగ్స్ అని కొట్టినప్పుడు సపోజ్ ఇక్కడ మనం సెర్చ్ చేసినప్పుడు మీరు బేసిక్గా ఇన్స్టాగ్రామ్ హ్యాష్ ట్యాగ్తోనే సెర్చ్ చేస్తారా? షాపింగ్ మీద ఇవన్నీ పేజెస్ అన్ని పోస్టింగ్స్ అన్ని ఇండెక్స్ అయినాయండి. ఇండెక్స్ అంటే కనిపిస్తున్నాయి అనుకుందాం. చూడండి, షాపింగ్ అంటే ఇదంతా ఉంది. ఓకే. సో ఇవన్నీ పోస్టింగ్స్ అండి, నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్. ఇప్పుడు మీరు కూడా ఈ షాపింగ్ అనే హ్యాష్ ట్యాగ్స్ వాడారనుకోండి, ఈ పోస్టింగ్స్లో ఒక పోస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో అలా మనకి ఇవి హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ అయిపోతాయి. సో దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఎందుకంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది ట్రెండ్ అయిపోయిందండి. అది అయిపోయింది, ఇప్పుడు లేదు అది. ఇంకా హ్యాష్ ట్యాగ్స్ గురించి ఎవరంతా హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఏంటంటే బేసిక్గా మన సోషల్ మీడియాలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే అండి, హ్యాష్ ట్యాగ్స్ పర్పస్ ఏంటని అడుగుతారు. పర్పస్ ఏం లేదండి, హ్యాష్ ట్యాగ్స్తో ఎక్కువ రీచ్ ఉంటుంది అని చెప్పి మన అపోహ, మిత్ అది. ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ మనకు రీల్స్ రాకముందు అది అప్డేట్ అండి. అల్గారిథంలో హ్యాష్ ట్యాగ్స్ అనేది పెడుతుంది అంటే ఎక్కువ రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎంత రీచ్ పెట్టినా కానీ అంతే రీచ్ అవుతుంది. కాంటెంట్ మీదనే డిపెండ్ అయి ఉంది ఇప్పుడు. ఓకే, క్లియర్. బట్ హ్యాష్ ట్యాగ్స్ మనం పెట్టకుండా ఉంటే అయిపోద్ది కదా సార్, మరి రీచ్ లేదన్నారు. కానీ బ్రాండింగ్లో హ్యాష్ ట్యాగ్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఓకేనా? హ్యాష్ ట్యాగ్స్ అని పెట్టాలి. ఒకవేళ హ్యాష్ ట్యాగ్స్ నాకు తెలియదు అనుకో, ఎగ్జాంపుల్ ఏం లేదంటే సింపుల్ చాట్ జీపీటీ యూజ్ చేసుకోవాలి. ఐ నీడ్, లేకుంటే ఐ వాంట్ అని పెట్టుకోండి హ్యాష్ ట్యాగ్స్. మై లేకపోతే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అని కూడా పెట్టచ్చు. ఏదైనా ఒకటి మీకు వచ్చినట్టు మీరు పెట్టుకోండి. సో లిస్ట్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి. లేకుంటే సోషల్ మీడియాకి కూడా హ్యాష్ ట్యాగ్స్ అని పెట్టుకోవచ్చు. ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ అండి. మీరు ఏ బిజినెస్కైనా వాడుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ మీకు నేను గ్రూప్లో పెడతాను, లేకుంటే మీ ఇష్టమైన ప్రాంప్ట్ వాడుకోవచ్చు. దీంట్లో ఇంకా చాలా రాసుకోవచ్చు. ఐ నీడ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ మై సోషల్ మీడియా ఏజెన్సీ హ్యాష్ ట్యాగ్స్, సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్ అని కూడా పెట్టుకోవచ్చు. సోషల్ మీడియా ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ 2024 అని రాసుకోవచ్చు, 23 అని. ఇది మన ఇష్టం అండి, ప్రాంప్ట్ అనేది. సో చేంజ్ అవుతుంది, కొన్ని కొన్ని చేంజ్ అయినా చూసుకోండి. క్లియర్ అండి. హ్యాష్ ట్యాగ్స్ ఎలా మనము తీసుకోవాలనే ప్రాంప్ట్ కూడా మీకు ఇస్తున్నాను, గ్రూప్లో పెడుతున్నాను.
సరే ఎక్కడ ఉన్నాం, బ్లైండ్గా మనం వెళ్తున్నాం. ఇన్ఫర్మేషన్ ప్రైవసీ కాబట్టి నేను ఓకే ఈ ప్రాంప్ట్ అండి. ప్రాంప్ట్ మీరు బుక్లో నోట్ చేసుకున్నా ఓకే, మీకు అది దాంట్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఎస్ ఓకే. బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. ఆ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఓకే దొరికింది మీకు చాట్ జీపీటీలో లిస్ట్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ వచ్చినాయి. బట్ ఎలా దీన్ని మనము ఫ్రేమ్ చేయాలంటారు, లేకపోతే ఎలా ఆర్డర్లో పెట్టాలని అనేది చూద్దాం. ఓకేనా, దీంట్లో కూడా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం బ్రాండ్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి. బ్రాండ్ రిలేటెడ్ అంటే ఏం లేదంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ రిలేటెడ్ ఓకే, కంపెనీ రిలేటెడ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది ఇప్పుడు ఏజెన్సీ ఉంది కదా, మాది ఏజెన్సీ ఉంది అనుకోండి. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ ఎలా ఉండాలంటే మా ఏజెన్సీ నేమ్ డబ్ల్యూపీటీ వెబింగ్ ప్రో టెక్నాలజీ. సెకండ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. ఇది ఒకటి సరిపోతుందండి. ఒక బ్రాండ్ రిలేటెడ్ ఒకటి కీవర్డ్ మనం పెట్టుకుంటాం, సింగిల్ కీవర్డ్, లేకుంటే ఫుల్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎలా అంటే టెక్నాలజీస్. ఓకే, ఫస్ట్ ఇంతే అండి, సింపుల్. మీది ఏదైనా కానీ అండి, మీ కంపెనీ నేమ్ ఏది ఉంటుందో దాంతో పెట్టుకోవాలి వితౌట్ స్పేస్. ఓకే, స్పేస్ మళ్ళీ ఇంకో లోవర్ కేసులో ఉండాలి, అప్పర్ కేసులో ఉండొద్దు, లోవర్ కేసులో మాత్రమే ఉండాలి. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. సెకండ్ది ఏంటంటే ఆ పోస్ట్ రిలేటెడ్ ఉండాలి, పోస్ట్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్. ఓకేనా, డన్. ఎన్ని ఉండొచ్చు మరి, ఎన్నైనా ఉండొచ్చు అండి. ఓకేనా, సో అది అయిపోయింది. ఒక 5-10 పెట్టేశారు. థర్డ్ ఏమి ఉండాలంటే, లాస్ట్ ఫైనల్ ఏమి ఉండాలంటే లొకేషన్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి. లొకేషన్ రిలేటెడ్ ఎందుకు ఉండాలంటే మీరు ఏ లొకేషన్లో ఉంటారో తెలియాలి కదా. ఇప్పుడు మీ పోస్ట్ అనేది సపోజ్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు సెర్చ్ చేసినప్పుడు షాపింగ్ అని ఉంది, హైదరాబాద్ అని పెట్టాం అనుకోండి. హైదరాబాద్లో ఉన్న బిజినెస్ అనేది వస్తుంది మనకి, షాపింగ్ హైదరాబాద్. ఓకేనా, ఇలా షాపింగ్. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ పోస్ట్లో పెట్టారు కాబట్టి అది అక్కడ డిస్ప్లే అయింది, చూసారా? మీరు చూడండి ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఉంటుంది, షాపింగ్ హైదరాబాద్. క్లియర్ అండి. ఓకేనా, ఇక్కడ వాళ్ళు ఇప్పుడు వాట్సాప్ హైదరాబాద్ అనుకోండి, క్లిక్ చేశారనుకోండి, ఆ కీవర్డ్ సంబంధించిన పోస్టింగ్స్ అని మనకు వస్తాయి. సో పోస్టింగ్ అనేది ఇంతకుముందు ఇంపార్టెంట్ ఉండే, బట్ దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా, బట్ మనం ఏంటంటే అది బ్రాండ్ మనం ప్రమోట్ చేసేటప్పుడు వాటిని ప్రాపర్గా ప్రమోట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ సెకండ్ ఏంటంటే పోస్ట్ రిలేటెడ్, అంటే ఆ పోస్ట్ సంబంధించిన ఇంతకుముందు మేడం చెప్పినట్టు, జ్యోతి గారు చెప్పినట్టు షాపింగ్ ఇది షాపింగ్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు ప్రాంప్ట్ కూడా నేను గ్రూప్లో పెట్టాను. ఆ ప్రాంప్ట్తో సెకండ్ స్టెప్లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ అన్నీ వస్తాయండి మీకు. క్లియరా? సెకండ్ స్టెప్లో హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి. థర్డ్ ఏంటంటే లొకేషన్ రిలేటెడ్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు సపోజ్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ పెట్టండి. హైదరాబాద్లో తెలంగాణ, తెలంగాణలో ఇండియా. ఒకవేళ మీరు ఇప్పుడు విజయవాడ అనుకున్నాం, ఈ 3 హ్యాష్ ట్యాగ్స్ ఇట్లా పెట్టేసుకోండి. సారీ, విజయవాడ. మీ స్పెల్లింగ్ చాలా పెద్దగా ఉంటుంది, నేను చిన్నగా రాస్తున్నాను. ఓకే, డన్. సో ఇక్కడ 3 హ్యాష్ ట్యాగ్స్, ఇక్కడ 1 హ్యాష్ ట్యాగ్. ఇది కంపల్సరీ ఉండాలి. మీరు ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్, మీరు ఏ క్లయింట్ ప్రమోట్ చేస్తున్నారో ఆ క్లయింట్కి రిలేటెడ్గా ఉండాలి. మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీకని కాదు ఎవరికైనా ఇంటర్వ్యూ క్వశ్చన్లో నన్ను కూడా అడిగారు. నేను 4 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక కంపెనీకి జస్ట్ ట్రై చేశాను క్వశ్చన్స్ ఏం అడుగుతారని చెప్పి. లిమిట్ ఎంత, ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ వాడచ్చు ఫర్ సోషల్ మీడియా అని చెప్పి, ఇన్స్టాగ్రామ్ అయినా లిమిట్ ఎంత అని అడుగుతానండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 30 హ్యాష్ ట్యాగ్స్ వరకు మనం వాడచ్చు అండి ఒక పోస్ట్కి. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని క్లయింట్ అడిగిన. ఇంకోటి ఏంటంటే మీకు ఈ క్వశ్చన్ ఎక్కడ మీకు యూజ్ అవుతుందంటే, మీరు ఒక 30 హ్యాష్ ట్యాగ్స్ అన్నారు కదా, 35 హ్యాష్ ట్యాగ్స్ పడినప్పుడు ఆ పోస్ట్ అనేది పోస్ట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది మీకు. అర్థమైందా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అని పెట్టుకున్నా పర్లేదు, ఆర్ కేస్ స్టడీ అని పెట్టుకున్నా ఏం కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇది ఎక్కడ ఎర్రర్ వస్తుంది అంటే, మీరు ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు ఒక పోస్ట్లో లేడీస్ షాపింగ్ అంటే ఇది ఉందనుకున్నాను. సపోజ్ మన తేజ పోస్ట్ చేయమంటే ఏం చేస్తాడు, మనకు లిమిట్ ఎంత ఉంది, 30 హ్యాష్ ట్యాగ్స్ ఉంది. తేజ ఏం చేసాడు, ఎక్కువ రీచ్ ఉండాలని చెప్పి 35 హ్యాష్ ట్యాగ్స్ పెట్టారనుకోండి. అప్పుడు ఏమవుతాయంటే
పోస్ట్ మనం పబ్లిష్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. అప్పుడు నాకు ఫోన్ చేస్తారు ఇమీడియట్గా, తేజ సార్ 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 మీరు చెప్పింది రాంగ్ అని చెప్పి. అంటే ఇది తెలియకపోతే, తెలిసింది కదా, మీరు ఎప్పుడైనా కానీ లిమిట్ ఎంత ఉండాలంటే 30 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఉండాలి. క్లియర్ అయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా? క్లియర్. థ్యాంక్ యూ. రైట్. సో అర్థమైంది కదండి. ఈ ఈ స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్లో త్రీ త్రీ సెక్షన్స్ టైప్స్ ఇట్లా ఉంటాయి. ప్లస్ సిటిఎస్ ఫాలో అవ్వాలి. ఇంకొకటి పోస్టింగ్లో ఇది పోస్ట్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ ఎక్కడ నుండి మనం తీసుకుంటాం అనేది మీకు తెలుసు. క్లియరా? రైట్. అందరికి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ మనం వెళ్దాం. సో దీని మీద మీరు ఒక టాస్క్ చేయాలి. ఓకే. సో మీరు ఒకసారి నాకు ఏం చేయండి అంటే, మీ ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్స్ నాకు పెట్టండి. ప్రొఫైల్ లింక్స్ అంటే ఏం లేదండి, ఇక్కడికి వెళ్ళండి, మీకు ప్రొఫైల్ లింక్స్ వస్తాయి. ఇట్లా క్లిక్ చేయండి. ఫేస్బుక్లో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ప్రొఫైల్ లింక్ వస్తుంది. ఈ లింక్ నాకు షేర్ చేయండి. మీకు పేజెస్కి నేను ఒక డమ్మీ పేజ్ మీకు యాక్సెస్ ఇస్తాను. మీకు ప్రాక్టీస్ అవ్వాలి. పోస్ట్ డిస్క్రిప్షను, హ్యాష్ ట్యాగ్స్, సిటిఎస్ పెట్టి ప్రాక్టీస్ అయ్యేలాగా నేను చెప్తాను మీకు. ఓకేనా? ప్రాక్టీస్ అవ్వాలంటే ఇప్పుడు మీరు సడన్గా డైరెక్ట్ ప్రాజెక్ట్ చేస్తే రాదు మీకు. సో మీకు డమ్మీ ప్రాజెక్ట్ మీద మీరు చేయండి. ఆ డమ్మీ ప్రాజెక్ట్ మీకు యాక్సెస్ ఇస్తాను. ఒకసారి నాకు అది లింక్స్ పెట్టండి. ఇప్పుడు నా ఫేస్బుక్ పేజ్ లాగా లింక్స్ పెడితే ఆ లింక్స్ మాత్రమే నేను యాక్సెస్ ఇవ్వగలుగుతాను. ఓకేనా? ఇట్లా లింక్ ఉంటుంది. ఆ లింక్ కాపీ చేసి పేస్ట్ చేయండి పేజ్లో. కవిత మీకు యాక్సెస్ ఇచ్చారా సోషల్ మీడియాని? సోషల్ మీడియా రాజు యాక్సెస్ ఇచ్చారా మీకు? ఇది వినిపిస్తే రెస్పాండ్. కవిత గారు మీకు ఫేస్బుక్ యాక్సెస్ ఇచ్చారా? రాజు ఇచ్చిండా మీకు? ఓకే. ఓకే. మీది అవసరం లేదండి. మిగతా వాళ్ళు ఒకసారి నాకు పంపించండి. మీది ఫేస్బుక్ పేజ్ యాక్సెస్ పంపించండి. మీరు మీట్లో పెట్టుకోండి. విజయ్ పంపించారు, మేడం పంపించారు. ఓకే. జ్యోతి గారికి ఇస్తున్నా. మీరు ఏంటంటే ఇప్పుడు ఈరోజు టాస్క్ ఏంటంటే ఏం లేదండి, కాపీ పేస్ట్ చేయడం అంతే. మీకు పోస్ట్ అనేది చేయడం వచ్చా రాదా అనేది తెలియాలి అంతే నాకు ఈరోజు. సో ఒక పొలిటికల్ పేజ్ ఇస్తానండి నేను మీకు. అందరికి ఇస్తాను, సేమ్ పేజ్ ఇస్తాను, వేరే పేజ్ ఏమి ఇవ్వను. పేజ్ యాక్సెస్ ఎలా ఇవ్వాలో కూడా చూడండి. ఇప్పుడు మీకు ఆ టాపిక్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే. సెట్టింగ్స్ సెట్టింగ్స్ స్విచ్ అయ్యాను, నేను పేజ్కి స్విచ్ అయ్యాను. సెట్టింగ్స్లో చాలా లాంగ్ ఉందండి పేజ్. పేజ్ నేమ్ చేంజ్ చేస్తాను నేను. చూద్దాం. చాలా రోజులు అవుతుంది పేజ్ యాక్సెస్ ఇచ్చి చూస్తున్నాను ఆప్షన్. ఇది ఒక డాష్ బోర్డ్ ఉంటుంది, దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కంప్లీట్గా. మళ్ళీ ఇక్కడికి వచ్చాము.
ఓకే. ఇది ఆప్షన్ నాకు ఎక్కడుందో దొరకట్లేదు. మీకు ఒకసారి నేను మళ్ళీ చెప్తాను అది. చాలా రోజులు అవుతుంది యాక్సెస్ ఇవ్వకుండా. కవిత మీరేం చేయండంటే, ఈ ఈ పేజ్ నేమ్స్ అన్నీ మీ రాజుకి షేర్ చేయండి. యాక్సెస్ ఇవ్వమని చెప్పండి. తేజది నాకు రాలేదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకేనా? తనకి సెండ్ చేసేసి మేడి తిరుపతిది యాక్సెస్ ఇవ్వమని చెప్పేసేయండి. ఓకే. డన్. మీకు ఈ క్లాస్ ఎండ్ అయ్యే లోపు లేకపోతే మీరు మ్యూట్‌లో ఉండి తనకి కాల్ చేసి చెప్పండి. తను ఆఫీస్‌లోనే ఉండుంటాడు. ఒకసారి చెప్పండి. అనిల్ సార్ ఏమన్నారని చెప్పండి. ఓకేనా? అర్థమైందండి? ఒకసారి తనకి కాల్ చేసి చెప్పండి. డన్. సో ఎక్కడ ఉన్నామంటే, సో మీకు పేజ్ యాక్సెస్ వస్తదండి. ఈ పేజ్ యాక్సెస్ మీకు వస్తది. మీరు చేయాల్సిందేంటంటే, మీరు పోస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి మేడం. ఓకేనా? మరి పోస్ట్ చేయాలంటే మీకు కాంటెంట్ ఇవంతా కావాలి కదా! అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ టాస్క్ ఆబ్జెక్టివ్ ఏందంటే, మీరు పోస్ట్ చేయడం నేర్చుకోండి అంతే. ఇప్పుడు ఒక పోస్ట్‌ని కాపీ పేస్ట్ చేయడం ఈరోజు నేర్చుకోండి. ఇంకో 2 డేస్ తర్వాత ఓన్‌గా మీరు డిజైన్స్ పోస్ట్ చేయడము, డిజైన్ చేయడం అది నేర్చుకోండి. సో, ఇక్కడ దీనికి రిఫరెన్స్ ఏందంటే, మీరు ఎనీ బీఆర్ఎస్ పార్టీ మీకు లింక్స్ కూడా పంపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పోస్ట్స్ అన్నీ దీనిలో కాపీ పేస్ట్ చేయండి ఫస్ట్ బేసిక్. ఓకేనా? చాలా మీకు ఛాలెంజెస్ ఉంటాయి. మీకు అర్థమైపోతది. సార్ ఇది రావట్లేదు, అది రావట్లేదు అని చెప్తారు. సో, మీకు సింపుల్‌గానే అనిపిస్తది. ఏమున్నా సార్ కాపీ పేస్ట్ చేయడమే కదా! అని చెప్పి అనిపియొచ్చు మీకు. బట్ మీకు చెప్పారా కవిత? కాల్ చేసారా రాజుకి? ఓకే. ఓకే. మీరు చేసేయండి. ఒకసారి నేను తనకి లైవ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను అందుకని. అర్థమైపోతది టాస్క్ అది. ఓకే. సో, ఇక్కడేంటంటే మీరు ఒక పేజ్‌ని రిఫరెన్స్ తీసుకొని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంది గదండీ! దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసి పోస్ట్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఇది పోస్ట్ డిస్క్రిప్షన్ ఇది. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకోండి. ఇదే పేజ్‌లో అదే పోస్ట్ ఇమేజ్ తీసుకోండి. దీన్ని సేవ్ జేసుకోండి. ఓకే. సో, ఇది పేజ్ అండి. దీంట్లో మీరు డిస్క్రిప్షన్ పెట్టారు. దీనికి హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టండి. హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం నేర్చుకోండి మీరు. ఓకేనా? సో, బల్కసుమన్ అయితే బల్కసుమ, బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ. సో, ఇలా హ్యాష్ ట్యాగ్స్ అన్నీ మీరు తీసేసుకోండి. లేకపోతే చాట్ జీపీటీకెళ్ళి మీరు ఇప్పుడు వైసీపీ అయితే వైసీపీ, అయితే టీడీపీ అయితే టీడీపీ. నేను ఏ పార్టీకి సంబంధం లేదు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ అండి. ఓకే. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ వాడచ్చు. హ్యాష్ ట్యాగ్స్ వాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాట్ జీపీటీలో వచ్చినట్టు కాపీ పేస్ట్ చేయకండి. ఈ నెంబర్స్తో సహా పెట్టకండి. మీరు సింపుల్గా ఎలా హ్యాష్ ట్యాగ్స్ పోస్ట్ చేయాలంటే ఇది ఉందనుకోండి, కాపీ చేసేసుకోండి. ఓకే. ఇక్కడ మీకు ట్రిగ్గర్ అయింది, సెలెక్ట్ చేసుకోండి, ఒక స్పేస్ ఇవ్వండి. తర్వాత ఇంకొక హ్యాష్ ట్యాగ్ తీసుకోండి. ఓకే. తీసేసుకొని ఇంకొక హ్యాష్ ట్యాగ్స్ పోస్ట్ చేయండి. ఇక్కడ కింద మనకు వచ్చింది కదా, ఫీవర్ దెన్ 1000 పోస్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక స్పేస్ ఇవ్వండి. సో ఇలా మీరు ఒక్కొక్క స్పేస్ ఇచ్చుకుంటూ హ్యాష్ ట్యాగ్స్ పోస్ట్ చేయండి. మీరు దీనిలో చాలా మిస్టేక్స్ చేస్తారు. ఏ మిస్టేక్స్ ఎవరెవరు చేశారు, మిస్టేక్స్ చేయండి. ఎందుకంటే మీ మిస్టేక్స్ ఇప్పుడు చేస్తేనే ప్రాబ్లం లేదు. మీరు క్లయింట్ వచ్చిన తర్వాత మిస్టేక్స్ చేయొద్దు. సో అదే నా ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో మీకు తెలియాలని చెప్పి నేను ఈ పేజ్ ఇచ్చాను. సో ఇక్కడ మీకు 30 హ్యాష్ ట్యాగ్స్ అయితే 30 హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. పెట్టేసి ఇక్కడ మీకు ఫొటోస్ యాడ్ చేయండి. ఫోటో ఉంది కదా, ఫోటో తీసేసుకొని ఫొటోస్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి పోస్ట్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే. పోస్ట్ అయిపోయింది. ఓకే. సో అవుతుంది, పోస్ట్ అవుతుంది. సో తర్వాత ఏం చేయాలి మరి, అందరూ సేమ్ పోస్టింగ్స్ చేయడం, అందరికి సేమ్ పేజ్ ఇచ్చాము కదా, అప్పుడు మీరు ఏం చేయండి అంటే మీకు ఒక్కొక్కరికి ఒక పేజ్ ఇస్తానండి. ఇప్పుడు అంటే రిఫరెన్స్ కాపీ చేయాల్సిన పేజెస్ ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీది ఇచ్చాను కదా, ఈ బీఆర్ఎస్ పార్టీది ఎవరు చేయాలంటే నేను వాళ్ళకు ఎవరికి ఎవరికి ఏమి ఇవ్వాలో చెప్తాను. ఇది జ్యోతి గారు చేయండి. ఓకే. సో తర్వాత ఇంకొక పేజ్ ఏంటంటే మీకు ఇష్టమని చెప్పి జగన్ జగన్ పోస్టులు చేయకండి ప్లీజ్ దీంట్లో. ఆయన జగన్ సంబంధించిన ఆయన కాదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ, మా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పర్సన్. ఓకే. ఈ పోస్ట్ ఉంటుందండి.
ఇది ఎవరు చేయగలుగుతారు? గౌతమ్ గారికి ఇస్తాను. మీరు దీంట్లో మాత్రమే మీరు పోస్ట్ చేయండి. ఇప్పుడు జ్యోతి గారు వేరే దాంట్లో పోస్ట్ చేయకండి. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ పేజ్ నుండి మాత్రమే కాపీ పేస్ట్ చేయండి. గౌతమ్ గారు మీరు ఈ పేజ్ నుండి కాపీ పేస్ట్ చేయండి. ఓకేనా? తర్వాత విజయ్కి ఇద్దాం ఒకటి. మ్మ్, విజయ్కి ఆ, సో విజయ్కి డైనమిక్ లీడర్ ఇద్దాం. ఓకే, ఈ పర్సన్ని చేసేసేయండి. విజయ్. ఓకే. ఇంకెవరికి రావాలి? నాకు 3 పేజెస్ వచ్చినాయి నాకు. అందుకే ముగ్గురికే ఇచ్చాను నేను. 1 తేజది రాలేదు కదా నాకు పేజ్ లింక్. 1, 2, 3. ఓకే, ఓకే. మీరు లాగిన్ అయిన తర్వాత నేను ఇచ్చేస్తాను. కవిత మీరు ఫాలో అప్ చేయండి. తేజకి వచ్చేలాగా మీరు చూసుకోండి. ఆ, ఓకే. ఓకేనా? డన్. యాక్సెస్ అయితే మీరు చెప్పారా రాజుకి? లింక్స్ షేర్ చేశారా? మరి చెప్తే ఏం లాభం అండి? లింక్స్ షేర్ చేయకుండా ఎవరికి యాక్సెస్ ఇస్తాడు అతను? ఓకేనా? మేనేజర్ యాక్సెస్ ఇవ్వమని చెప్పండి. అడ్మిన్ యాక్సెస్ కాదు, మేనేజర్ యాక్సెస్ ఇవ్వమని చెప్పండి. ఓకేనా? డన్. క్లియర్ అండి ఈరోజు టాస్క్. చాలా సింపుల్ అండి. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ కాల్ టు యాక్షన్స్ ఉండవండి. ఇక్కడ మనకి పొలిటికల్ పేజ్లో ఇది ఒకటి మిస్ అవుతుంది మనకి. ఇది ఒకటి ఉండదండి. బిజినెస్ పేజెస్కి మాత్రమే ఉంటుంది. ఇది మనకి బిజినెస్ పేజ్ కాదు కాబట్టి ఇది అండ్ బిజినెస్ పేజే, బట్ ఇది పొలిటికల్ లీడర్ది కాబట్టి ఇది ఒకటి మాత్రం మనకు ఉండదు. మిగతా అన్ని మనకు ఉంటుంది. ఓకే, కరెక్ట్గా ఫాలో అవ్వండి. డన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, డౌట్స్ ఉన్నా ఒకసారి వీడియో చెక్ చేసుకోండి. మిమ్మల్ని ఎక్కువ ఫాలో అప్ చేసానని మీరు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, నాకు అర్థమైంది. సో టాస్క్ని ఎక్కువ ఫాలో అప్ చేయను నేను, అట్లా అని చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టాను నేను. ఓకే, డన్. సో ఇంకొకటి ఏంటంటే, మీరు అంతా బాగానే ఉంది సార్, మరి మీరు పోస్ట్ ఎట్లా చేయడం చెప్పారు, కాంటెంట్ ఎట్లా రెడీ చేయడం చెప్పారు, ఇమేజ్ కాపీ ఎట్లా రెడీ చేయడమో చెప్పారు. ఓకే, బట్ మళ్ళీ రీచ్ ఎట్లా రీచ్ అవ్వాలని చెప్పి మీకు తెలియాలి కదా. రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. సోషల్ మీడియా రీచ్కి మనం ఏమేమి చేస్తే మన క్లయింట్స్కి రీచ్ అనేది వస్తుంది అనేది రాసుకోండి. దట్ టు ఆర్గానిక్ అండి, పెయిడ్ కాదు. ఓకే, ఆర్గానిక్ నోట్ చేసుకోండి ఒకసారి. హెడ్డింగ్ ఏంటంటే, ఇది క్లియర్ కదా, నేను ఇంకా ఇది స్కిప్ చేస్తున్నాను. ఆర్గానిక్ రీచ్. ఆర్గానిక్గా మన పోస్టింగ్స్ అనేది రీచ్ అనేది ఇలా వస్తుంది అనేది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే హుక్స్ మేడం. హుక్ అనే టాపిక్ ఉంటుంది, హెడ్డింగ్ పెట్టుకోండి. మీకు తెలుసు చాలామందికి, బట్ దాన్ని హుక్ అని మనం పిలుస్తామని తెలియదు ఎవరికి. హుక్ అనుకున్నా, హుక్స్ అంటే హుక్ అని. హెడ్డింగ్ పెట్టుకున్నారా? హుక్ అనే టాపిక్. హెడ్డింగ్ పెట్టుకుంటే సరే. డన్ డన్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో హుక్ అంటే ఏం లేదండి, మనము మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా, ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా కానీ ఎక్కడ చూసినా కానీ మీకు కొన్ని మీకు ఇబ్బంది కలిగే వాళ్ళు మాట్లాడతారు అన్నట్టు. అంటే ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి లైక్ కొట్టండి, లేకుంటే కామెంట్ చేయండి చెప్పి బెగ్ చేస్తారు కదా. దట్ ఈస్, దాన్ని మనం హుక్ అని పిలుస్తామండి. ఓకేనా? అర్థమైందండి నేను చెప్పిన పాయింట్? ఒక 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 ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఒక బిజినెస్ పేజ్లో ఒక బిజినెస్ వీడియో అయినా కానీ మీకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీకు ఈ పేజ్ నచ్చితే లైక్ చేయండి, లేకుంటే యూట్యూబ్ ఛానల్ నచ్చితే ఫాలో కాండి, లేకుంటే ఒక కామెంట్ చేయండి. నాకు 10,000 లైక్స్ వస్తేనే నేను మీకు ఇంకో వీడియో చేస్తాను. కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తారండి, మీకు తెలుసో తెలియదు. చూసారా? చూసి ఒకవేళ హ్యాండ్ రైజ్ చేయండి. మీరు నోటీస్ చేశారా? సోషల్ మీడియాలో నోటీస్ చేస్తే హ్యాండ్ రైజ్ చేయండి. యా, దాన్ని మనం ఏమంటామంటే హుక్ అంటాం. ఓకేనా? బట్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? హుక్ వల్ల బెనిఫిట్ ఏంటి? మీకు అలా అలా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? హుక్ అంటే మీకు డెఫినేషన్ అర్థమైంది, మీనింగ్ అర్థమైంది. ఓకే, సెకండ్ హుక్. యా, ఇంకొకటి ఇంకా చెప్పండి. వ్యూస్ అని చెప్పారు ఒకరు, తర్వాత యా సబ్స్క్రైబర్స్, వ్యూస్. ఓకే, ఫైన్. బా,
లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్నారు మీరు, తమిళ్ ఇంగ్లీష్ మలయాళం అని చెప్తున్నారు. సో నో ఇష్యూ, తేజ నుండి ఒక ఆన్సర్ వచ్చింది, హ్యాపీ. విజయ్ నుండి కూడా ఒక ఆన్సర్ వస్తే అంతే, డిఫరెంట్ ఆన్సర్ చెప్పాను షేర్ గురించి. ఓకే, లైక్స్. సో ఇక్కడ హుక్ అనేది ఏంటంటే, ఇది చేయమని చెప్పి మనం ఐడియా ఇవ్వడము. ఇప్పుడు నా వీడియో చూసారు, నాది ఒక ప్రోడక్ట్ ఉంది, నాకు బుక్, ఈ బుక్ ఉంది అనుకోండి, ఈ బుక్ నేను సేల్ చేస్తున్నా, ఈ బుక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈ బుక్ గురించి మీకు లింక్ తెలవాలి, ఈ బుక్ గురించి మీకు అంటే కొందాం అనుకుంటే దీని లింక్ తెలవాలంటే మీరు కామెంట్ డిఎం అని, సేల్ అని కామెంట్ చేయండి, నీకు ఈ బుక్ సంబంధించిన లింక్ పంపిస్తా అని చెప్పి నేను అంటా. సో అక్కడ ఏమవుతుంది అంటే బిజినెస్ అనేది కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. టార్గెట్ ఆడియన్స్ 100% రిలవెంట్ టార్గెట్స్ వస్తారు హుక్ క్రియేట్ చేసుకుంటే. ఓకేనా? నాట్ ఓన్లీ ఇవి కూడా మనకు కౌంట్ అవుతాయండి, కన్సిడర్ అవుతాయి ఇవన్నీ మీరు చెప్పినవన్నీ. ఓకే, బట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి మీరు ఒక వీడియో, మీకు ప్రాజెక్ట్ వచ్చింది, బేసిక్గా నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బొటిక్స్ ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, మన ఏరియాలో ఈ బిజినెస్లే ట్రెండింగ్ బిజినెస్లు మనకి, వేరే బిజినెస్లు రావు మనకి. సో నేను అదే అందుకే వాటి గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేరేలాగా అనిల్ సార్కి వేరే తెలియదా బిజినెస్లు అంటే, నాకు తెలుసండి, నాకు ఒక 20 క్లయింట్స్ ఉన్నారు. ఓకే, సో అది వదిలేద్దాం. సో హుక్ అంటే మీకు అర్థం కావాలని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ మన కంటెంట్ ఐడియాస్ రెడీ చేసేటప్పుడు కంటెంట్ ఐడియాస్ విత్ హుక్, హుక్ అనేది పెట్టాలి. అంటే మీరు ఏ వీడియో మీరు పోస్ట్ చేసినా దాంట్లో ఏముండాలి, ఏ వీడియో అయినా ఇమేజ్ అయినా పోస్ట్ చేసిందంటే ఆ ఇమేజ్లో, సపోజ్ వీడియో మీరు పోస్ట్ చేశారనుకోండి, ఆ వీడియోలో ఇవన్నీ ఉండాలి. ఏమేమి ఉండాలి? లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇవి కాదు, మీకు ఈ ప్రోడక్ట్ గురించి తెలియాలనుకుంటే, లేకపోతే ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్ సంబంధించిన హుక్స్ మనకు ఉంటాయి. హుక్స్లో 3-4 టైప్స్ ఉంటాయండి. నెగిటివ్ హుక్ ఉంటుంది, పాజిటివ్ హుక్ ఉంటుంది, అవన్నీ మనకు ఇనిషియల్గా అవసరం లేదు. సో దాని గురించి మీకు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నేను దాని గురించి ఒక ప్రాంప్ట్ కూడా రెడీ చేశానండి, హుక్ ఎట్లా క్రియేట్ చేయాలి ఒక పోస్ట్ అనేది. ఇక్కడ ఉందండి, ఇన్స్టాగ్రామ్ హుక్ అంటాం. సింపుల్గా కాపీ పేస్ట్ చేయండి. మీకు ఇంకా ఈ ప్రాంప్ట్ మీకు రిజల్ట్ వస్తే మీకు తెలుస్తుందండి. సింపుల్గా నీచ్ అని ఒకటి ఉంది. నీచ్ అంటే ఏం లేదండి, మన బిజినెస్ దేని రిలేటెడ్ ఉన్నది దాన్ని మనం నీచ్ అంటాం. ఓకే, అర్థమైందండి? నీచ్ అంటే ఏం లేదు, మీ బిజినెస్ గురించి, దేని గురించి మీ బిజినెస్ ఉంది. బేసిక్గా నీచ్ అనే వర్డ్ మనం బ్లాగ్స్లో వాడతాం. మీరు ఏ నీచ్ మీద బిజినెస్ బ్లాగ్స్ రాస్తున్నారు, ఏ టాపిక్ మీద మీరు రాస్తున్నారంటే నీచ్ అని అంటాం. సో ఇక్కడ మనం నీచ్ అని ఇచ్చినాం. సో ఇక్కడ మీరు దేని మీద ఒకవేళ హుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఆ హుక్ గురించి నేను ఇక్కడ మీకు ఆ బిజినెస్ని ఎంటర్ చేస్తాను. ఎవరైనా ఒకరు చెప్పండి, ఆ, మీకు తెలిసిన బిజినెస్ గురించి. విజయ్ చెప్పండి ఏదైనా బిజినెస్, ఎందుకంటే ఎంబీఏ చేసింది కాబట్టి బిజినెస్ గురించి అడుగుతున్నాను నేను. సో నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. తేజ మీరు చెప్పిన హ్యాపీ, లేకుంటే గౌతమ్ గారు చెప్పిన హ్యాపీ. వెరీ గుడ్ అండి, బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ నేను ఏమేమి ఇచ్చాను చూసారా? నెగిటివ్ హుక్ అని ఇచ్చాను, డిజైరబుల్ హుక్ అని ఇచ్చాను, క్వశ్చన్ హుక్ అని ఇచ్చాను. ఇవన్నీ హుక్లో టైప్స్ అన్నట్టు, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ టైప్స్. సో ఏదైనా మీరు కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇవన్నీ టైప్స్, ఇవన్నీ హుక్స్ రావాలనుకుంటే పెట్టచ్చు. చూడండి ఇక్కడ మీకు లిస్టికల్ స్టైల్ అని సంథింగ్ అని ఒకటి వచ్చింది. దీంట్లో ఇది ఒక టాపిక్ అండి. ఏం టాపిక్ అంటే ఇది కంటెంట్ ఐడియా ఇది. ఓకేనా? కంటెంట్ ఐడియాలో ఈ టాపిక్ మీద మీరు చేస్తే మీకు హుక్ ఉన్నట్టు. 10 మస్ట్ హ్యావ్ ఫీచర్స్ ఫర్ అల్టిమేట్ లాంగ్ డ్రైవ్ కార్స్. ఓకే, 7 అఫోర్డబుల్ కార్స్ పర్ఫెక్ట్ ఎపిక్ రోడ్ టిప్స్. ఇలాంటి కాంటెంట్స్ మనం ఇచ్చేసామనుకోండి, మనకు ఎంగేజ్ అవుతారు. ఎంగేజ్ అవుతే మీరు చెప్పారు కదా, వ్యూస్, లైక్స్, కామెంట్స్, రీచ్ అనేది అన్ని బీభత్సంగా పెరుగుతుంది మనకి. ఓకేనా? సో అర్థమైందండి? మీరు ఫస్ట్ స్టెప్లో ఏమేమి చేశామంటే, మీరు మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేస్తాను కాంటెంట్ ఐడియాస్లో. ఇది ఫస్ట్ మీరు ఏం చేశారంటే మాన్యువల్గా చేశారు, తర్వాత చాట్ జీపీటీ యూజ్ చేశారు, తర్వాత ఇంకా దీన్ని అప్డేటెడ్ అంటే అడ్వాన్స్ లెవెల్ ఎట్లా చేస్తున్నారు అంటే హుక్ యాడ్ చేస్తున్నారు మీరు టాపిక్స్కి. ఓకేనా? సో నో ఇష్యూ, మీరు ఒక ప్రాజెక్ట్ మీద మీరు చేస్తే మీకు వస్తుంది. సో కంప్లీట్గా 30 డేస్కి 30 హుక్స్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే, మీరు ఆల్రెడీ చేశారు కదా, దేనికి 30 హుక్స్ క్రియేట్ చేయాలి. దట్టు హుక్ దేనికి ఉంటుంది అంటే ఓన్లీ రీల్స్కి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. రీల్స్కి మాత్రమే ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇమేజ్లో కూడా క్రియేట్ చేస్తారండి, చాలా బాగా క్రియేట్ చేస్తారు. నేను చూశాను మీ పొలిటికల్, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇది ఈజీగా ఉంటుంది. పొలిటికల్ దాంట్లో మీకు లాస్ట్ సీఎం జగన్, ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు, ఈ వీరిద్దరిలో మీకు ఎవరి రూలింగ్ అనేది మీకు ఆ, బాగా నచ్చింది, కింద కామెంట్ చేయండి అని చెప్పి అంటారు. మీకు ఐడియా ఉందా? పోస్ట్ చూసారా? ఇట్లాంటి పోస్ట్ మీరు ఏమైనా చూసారా?
కవిత చూసారు, గౌతమ్ గారు చూసారు. సో దాన్ని మనం ఏమంటామంటే ఆ పోస్ట్ని మనం ఏమంటామంటే హుక్ అంటాం అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటరాక్షన్ ఎంగేజ్మెంట్ అనేది పెరిగేలాగా వాళ్ళు చేస్తున్నారు. మన పేజ్కి మన బిజినెస్కి ఉన్ని మన పోస్ట్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. కొంతమంది ఏంటంటే మోడీ ఫోటో పెడతారు, ఒక దిక్కు రాహుల్ గాంధీ ఫోటో పెడతారు, అట్లాంటి చాలా ఉంటాయండి. సరే ఇంకా దానికన్నా ఇంకో మీకు రియల్ టైంలో ఒకటి చెప్తాను. ఆ, కొంతమంది ఏంటంటే ఒక క్వశ్చన్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్టడీ అకాడమిక్స్ రిలేటెడ్ హుక్స్ ఎట్లా ఉంటాయంటే ఇమేజ్ సంబంధించిన రీల్ సంబంధించి చెప్పండి. యా ఓటింగ్ అండి. ఓటింగ్ అనేది పొలిటికల్ సైడ్ హుక్స్ అండి. అంటే ఓటింగ్ కాదు, ఇంకా చాలా ఉంటాయి పొలిటికల్ సైడ్. బట్ మీకు జనరల్గా చూసేది చెప్పాను నేను. అంతే కదా, జనరల్గా చూసేది ఇది. ఇంకా పొలిటికల్ దాంట్లో హుక్ ఎట్లా ఉంటాయంటే అదొకటి పక్కా పెట్టండి. ఇంకోటి ఏంటంటే రెండు ఇమేజెస్ ఉంటాయి. దాంట్లో ఇద్దరిని ఒకటేసారి ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు అయితే లవ్ సింబల్ పెడతారు, అక్కడ రియాక్షన్స్ లవ్ సింబల్ ఉంటుంది. జగన్ అయితే హేట్ సింబల్ ఉంటుంది. అదొక కైండ్ ఆఫ్ హుక్ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ అడుగుతారు పైన. క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్ చెప్పమంటారు. సపోజ్ ఇప్పుడు అకాడమిక్స్ అనుకోండి, డిగ్రీ బీటెక్ వాళ్ళు హుక్స్ ఎట్లా పోస్ట్. నేను చెప్పేది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, హుక్స్ హెడ్డింగ్ పెట్టుకున్నప్పుడు దానిలో 2 టైప్స్ రాసుకోండి. ఒకటి స్టాటిక్ ఇమేజ్కి హుక్ ఎట్లా రెడీ చేయాలి, రీల్కి వీడియోకి ఎట్లా మనం హుక్ రెడీ చేయాలనేది మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇమేజ్కి చెప్తున్నా, రీల్స్కి అయితే మీకు అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ చాట్ జీపీటీలో వస్తుంది. ఇవన్నీ ఏంటంటే రీల్ సంబంధించినవి చూసుకోండి. టైటిల్స్ ఇచ్చాను. లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ వీడియోకి మీకు హుక్ కావాలనుకున్నాను అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇది టైటిల్ అనుకున్నాం కదా, దీనికి హుక్ రావాలనుకుంటే ఇది హుక్ 10 ఇచ్చారు. దాంట్లో యూ వోంట్ బిలీవ్ దట్ 7 అంటే ఏం చేస్తామంటే ఆ వీడియో మొత్తం వరకు మనం చూస్తాం. 7th ఎక్కడ ఉంటుంది, వీడియో చివరికి ఉంటుంది మనకి అది. ఓకేనా, మనం 10 ఫీచర్స్ ఇచ్చిండు, దాంట్లో 7th మాత్రం మీరు నమ్మలేరు అట్లాంటిది అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది అని చెప్పి నమ్మలేరు అనుకుంటారు. ఆ 7th కోసం మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఆ వీడియో మొత్తం చూస్తారు. సరే ఇది యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానీ, దానివల్ల ఏమవుతుంది అంటే వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ పోయి చూసరికి ఏముండదండి, ఆల్రెడీ మీకు తెలిసిందే ఉంటుంది. ఇట్లాంటి హుక్స్ మీరు చూసుంటారు. సో మీరు ఏం చేయండి అంటే టాస్క్ రాసుకోండి. మీకు అర్థమైందండి హుక్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మీకు. ఈ హుక్ అనే టాపిక్ ఎందుకు చెప్తున్నాను మీకు ఐడియా ఉందా? ఎందుకు చెప్పానంటే మీరు మీ దగ్గరికి బిజినెస్ వచ్చినప్పుడు సోషల్ మీడియాని నార్మల్ వేలా మీరు ప్రమోట్ చేయొద్దండి. ఇట్లాంటి డిఫరెంట్గా మీరు ప్రమోట్ చేయాలి. ఎందుకంటే కంప్లీట్గా ఏంటంటే ఆర్గానిక్ అండి. మీకు ఎవ్వరు మనీ పెట్టి దీన్ని బూస్ట్ చేయమని చెప్పారు. లైక్స్ రావు, కామెంట్స్ రావు మీకు. ఓకేనా, మీకున్న రిసోర్సెస్ ఏంటి, హుక్ అనే ఒక రిసోర్స్, ఒక పోస్ట్లో, ఒక ఇమేజ్లో అయినా, ఒక వీడియోలో అయినా ఇట్లాంటివి మనం యాడ్ చేసేందంటే వాళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారు. మనకు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా, 0 ఫాలోవర్స్ ఉన్నా, 0 పేజ్ లైక్స్ ఉన్నా మనకి ఏమవుతుందంటే అక్కడ మనల్ని చూసి ఎంగేజ్ అవుతారు. మన పోస్ట్ చూసి ఎంగేజ్ అయితే మన క్లయింట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక పోస్ట్ పెట్టగానే నాకు 10 లైక్స్ వచ్చినాయి, లేకపోతే 100 లైక్స్ వచ్చినాయి, లేకపోతే 100 కామెంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలామంది క్లయింట్స్ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే కాంటెంట్ ఐడియాస్ రెడీ చేసే ముందు కాంటెంట్ ఐడియాస్లో హుక్ అనేది ఒకటి పెట్టుకోండి. అది నాట్ ఓన్లీ సోషల్ మీడియా అండి, యూట్యూబ్లో చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో అసలు ఎక్స్ట్రాడినరీ అండి. సో దీనికి ఎక్కువ రీసెర్చ్ చేయాలి. మీరు చాట్ జీపీటీ వాడినప్పుడు కూడా చాట్ జీపీటీ ఇచ్చిన ఇన్పుట్స్ మాత్రమే అనుకోండి. మీరు చాట్ జీపీటీ నుండి యాజ్ కాపీ పేస్ట్ చేయకండి. మీరు కూడా మాన్యువల్గా ఇంకేది యాడ్ చేస్తే బాగుండేది అనేది మీరు నేర్చుకోవాలి. ఓకేనా, క్లియర్ అయితే ఒకసారి అనలైజ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటాయి? ఉమ్, అవునా, కాదండి, అది హుక్ కాదు. ట్రెండింగ్ అంటే ఆ వీడియో అనేది ట్రెండ్ అయితే మనకు అక్కడ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ 1 అని వస్తుంది, హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ 2 అని వస్తుంది అండి. అదే కదా మీరు చెప్పింది, అడిగిన క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ట్రెండింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ట్రెండింగ్ ఇన్ ట్విట్టర్ అని చెప్పి ఎందుకు వస్తుందండి? సో అది ఎక్కువ మంది చూసినప్పుడు ఏంటంటే మిలియన్స్లో వ్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా ఒకేసారి టాప్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ తగ్గిపోయినప్పుడు ఏంటంటే కనబడకుండా వెళ్ళిపోతుంది ఆ ట్రెండింగ్ అనేది మనకి. ఓకే, క్లియర్ అండి. ఇప్పుడు మీరు రాసుకోండి, మంచిగా నోట్ చేసుకోండి. ఏంటిదంటే మీరు ఏం కాంటెంట్ మీరు చేసినా కానీ, కాంటెంట్ ఐడియాస్ ఇచ్చినా కానీ దాంట్లో హుక్ అనేది కంపల్సరీ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. నార్మల్ జనరల్ పోస్ట్ చూస్తే దానివల్ల బెనిఫిట్ లేదు. ఎందుకు అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆర్గానిక్ మార్కెటింగ్. వీఆర్ నాట్ పేయింగ్ ఇట్ సింగిల్ రూపీ టు బూస్ట్ అవర్ పోస్ట్. ఓకే,
సో అందుకే మనం ఏంటంటే ఈ టిప్స్ అనేది మనం వాడుకోవచ్చు. ఓకే, క్లియర్. సో హుక్లో 2 టైప్స్ ఉంటాయి. పోస్ట్ ఒకటి, రీల్ ఒకటి. రీల్ ఆర్ ఇమేజ్. ఓకే, డన్. హుక్ గురించి అర్థమైపోయింది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి, సో ఇప్పుడు మీ టాస్క్ కూడా రాసుకోండి. హుక్ మీద మీరు ఇప్పుడు ఇచ్చిన కాంటెంట్ ఉన్నారు కదా గౌతమ్ గారు, మిగతా వాళ్ళు కూడా, ఈ కంటెంట్ ఐడియాస్ అయినా చేంజ్ అవ్వండి. ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తానంటే విత్ హుక్ అని పెట్టుకోండి. లేకపోతే మీరు ఏం చేయండి అంటే ఇంకొక కాలం యాడ్ చేయండి. ఇంకా చాలా మంచిగా క్వాలిటీ అవుట్పుట్ వస్తుందండి మీరు మీరు చేసే దాంట్లో. యాడ్ అయిందా, రైట్. ఈ పోస్ట్లో హుక్ ఏముందో ఇక్కడ రాసేసుకోండి, అంతే, సింపుల్. చాలా మంచి క్వాలిటీ మీకు ఐడియాస్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల క్లయింట్ కూడా ఇంప్రెస్ అవుతాడండి. క్లయింట్లో మీ టాపిక్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నారు, రీల్ చేస్తున్నారు సార్, ఈ రీల్లో ఈ హుక్ అనేది ఒకటి యాడ్ చేయండి సార్, మీకు చాలా బాగుంటుంది అని చెప్పి మీరు రికమెండ్ చేయొచ్చు. ఓకే, 1 సెకండ్ అండి. డన్. సారీ, చిన్న మెసేజ్ వస్తున్నాయి కంటిన్యూస్గా. ఓకే, సో హుక్ టాపిక్ కూడా అసైన్మెంట్ తీసేసుకోండి. జ్యోతి గారు మీరే లీడ్ చేయాలి మిగతా వాళ్ళ అసైన్మెంట్స్ వచ్చేలాగా. ఓకే. ఓకే, ఇంకోటి ఏంటంటే సెకండ్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీకు కవిత మీకు అడ్మిన్స్ ఇస్తారు. అడ్మిన్స్కి ఏంటంటే మీరు పోస్టింగ్స్ అనేది కాపీ పేస్ట్ చేయాలి. రెస్పెక్టెడ్ పేజెస్ నుండి కాపీ చేసేసుకోండి కాంటెంట్ అంతా. మీకు ఏంటంటే వీడియోస్ డౌన్లోడ్ చేయడం రాదండి. ఇప్పుడు నేను ఇచ్చిన టాస్క్ వల్ల మీకు ఏంటంటే ఏమేమవుతుందంటే వీడియోస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవడం రాదు. ఫస్ట్ రాసుకోండి, ఇవన్నీ అందరు రాసుకోండి. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు కాపీ పేస్ట్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే ఇమేజ్ అయినా డౌన్లోడ్ చేసినప్పుడు క్వాలిటీ ఇమేజ్ పోస్ట్ అవ్వదు. సెకండ్, వీడియోస్ డౌన్లోడ్ అవ్వవు. సెకండ్ ఏంటంటే మీకు ఇమేజెస్ క్వాలిటీ ఇమేజెస్ అనేది పెట్టరు. ఇంకోటి థర్డ్ మిస్టేక్ ఏం చేస్తారంటే అది కూడా చెప్తాను, టైం వేస్ట్ అవ్వకుండా మీరు మిస్టేక్ చేసింది మళ్ళీ మీరు వరీ అవ్వకుండా క్రాస్ చెక్ చేసుకోండి, చెక్ లిస్ట్ లాగా పెట్టుకోండి. హ్యాష్ ట్యాగ్స్ అనేది ప్రాపర్గా మీరు ఇవ్వరు. షూర్ అండి, ఈ మిస్టేక్ అందరు చేస్తారు. ఎందుకంటే నేను కూడా ఒక 8 years బ్యాక్ ఇవే మిస్టేక్ చేశాను. అంటే మీరు చేస్తే నేను చేస్తానా అని చెప్పి డౌట్ రావు. చేయకపోతే హ్యాపీ అండి, చేయాలని ఏం రూల్ లేదు. మీరు చేస్తారనేది అనుకోవట్లేదు నేను. చేయకపోతే వెరీ హ్యాపీ. ఓకే, డన్. ఓకే, 3 రాసుకున్నారు కదా మిస్టేక్స్ ఏమేమి చేస్తారు ఏందనేది. సో అది చెక్ లిస్ట్ లాగా పెట్టుకోండి. మీరు పోస్ట్ చేసిన తర్వాత ఒకసారి పోస్ట్ చెక్ చేసుకోండి, దాంట్లో ఇమేజ్ క్వాలిటీగా ఉందా, వీడియో క్వాలిటీగా ఉందా, ఇంకోటి ఈ హ్యాష్ ట్యాగ్స్ ప్రాపర్గా యాడ్ చేశారా, ఆ టెక్స్ట్ అనేది కరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నారని చూసుకోండి. డౌట్ ఉంటే నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి, నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను. తేజ లాగా ఫాలోఅప్ చేసుకోండి. వెరిఫై చేసుకుంటాడు తేజ, నేను సార్ ఇది చేశాను చూడండి, చూశాను చూడండి అని చెప్పి. వెరీ హ్యాపీ. అట్లా నన్ను ఫాలోఅప్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. గ్రూప్లో పెట్టేసుకోండి తేజ. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయకుండా గ్రూప్లో కూడా ఏంటంటే మీరు ఏం చేస్తున్నారో అందరికీ తెలియాలి కదా, వాళ్ళు కూడా కొద్దిగా మోటివేట్ అవుతారు అన్నట్టు. అది తేజ చేస్తున్నా నేను కూడా చేయాలి అని చెప్పి. ఓకే, నాకు పర్సనల్గా పెడితే మీరు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. అంటే మీరు టాస్క్లు చేస్తున్నట్టు తెలియదు ఎవరికి, అసైన్మెంట్స్ అయినా చేస్తున్నట్టు తెలియదు. అది మోటివేషన్ లాగా అందరికీ. మీరు కూడా ఎవరైనా కానీ విజయ్, గౌతమ్ గారైనా జ్యోతి గారైనా ఏ డౌట్ ఉన్నా మీరు గ్రూప్లో అడగండి. ఓకేనా. సో గ్రూప్ అనేది ఓన్లీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే టైంలోనే యాక్టివ్ ఉండకుండా డే మొత్తం యాక్టివ్ ఉండేలాగా చూడండి. యాక్టివ్ అంటే ప్రతిదానికి ఇవ్వకండి, కొద్దిగా ఒక లిస్ట్ రెడీ చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న డౌట్స్ సింగిల్ అడగడం కంటే ఇప్పుడు ఒక 5 డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక చిన్నగా ఒక టెక్స్ట్ లాగా రాసి పెట్టేసేయండి. ఓకేనా, అది కూడా క్లారిటీ ఉంటుంది. దాని నెక్స్ట్ టాపిక్ చిన్న టాపిక్ అండి, ఇన్స్టాగ్రామ్ బయో. టాపిక్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ బయో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ బయో. యాక్చువల్లీ నేను ఇంకొక 13 minutes వరకు క్లాస్ చెప్తాను. ఈరోజు 1.5 hour క్లాస్ ఉంటుంది. ఎందుకంటే వేరే టాపిక్ చెప్పే ముందు ఇవి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తారు. మీకు ఏంటంటే మీరు ఒక 4-5 daysలో ఎస్ఎంఓ క్లయింట్ హ్యాండిల్ చేసేలాగా నేను డిజైన్ చేసుకున్నాను కోర్స్ గురించి. ఎక్కువ చెప్పినా కానీ మీకు అర్థం కాదు. ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి మళ్ళీ 2 hours చెప్తే మళ్ళీ వేరే మిక్స్ అయిపోతుంది టాపిక్స్. అందుకే ఈ చిన్న టాపిక్ చెప్పి క్లోజ్ చేద్దాం మనం ఈరోజు. ఓకే, డన్. అందరూ హెడ్డింగ్ పెట్టుకున్నారా, నోట్ చేసుకున్నారా, ఇన్స్టాగ్రామ్ బయో అనేది. ఓకే, ఇన్స్టాగ్రామ్ బయో ఇంపార్టెన్స్ మీకు తెలియాలండి. ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు అసలు ఇన్స్టాగ్రామ్లో మీకు తెలియదు ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి అయినా ఎవరి గురించి అయినా మనం సెర్చ్ చేసేటప్పుడు ఎలా సెర్చ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక వెబ్సైట్ కావాలనుకున్నారు అనుకోండి, వెబ్సైట్
డిజైనర్ అని ఇక్కడ ఇట్లా సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ప్రొఫైల్స్ రావాలండి. ఇవి వచ్చినాయి కదా, ప్రొఫైల్స్ వచ్చినాయి కదా. ఇలా రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ వెబ్సైట్ డిజైనర్, లేకపోతే ఇప్పుడు మీరు విజయవాడలో మీరు ఒక బిజినెస్ ప్రమోట్ చేస్తున్నారు. ఏ బిజినెస్? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఒక్క నిమిషం అండి, మ్యూట్లో పెట్టుకుంటాను, మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. ట్రైనింగ్ సెంటర్ అని ఉందనుకోండి, నేను విజయవాడ. ఎనీ కీవర్డ్ ఇలా మనం టైప్ చేసినప్పుడు మనకు లొకేషన్స్ అయినా రావాలి, లేకుంటే పేజెస్ అయినా రావాలి. ఎంటర్ కొడుతున్నా, సెర్చ్ చేస్తున్నా, ఇట్లా వస్తున్నాయి చూడండి, ఈ లొకేషన్స్. ఇదంతా ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అన్నట్టు. లేకపోతే ఇప్పుడు నేను హైదరాబాద్లో శాప్ ఫికో కోర్స్ గురించి నేను సెర్చ్ చేశాను. అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ మనకు డిస్ప్లే కావాలి. డిస్ప్లే కావాలంటే ఇప్పుడు ఇది మన క్లయింటే అండి, శాప్ ఫికో క్లయింట్ కూడా. ఈయన డిస్ప్లే అయింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి లీడ్స్ అనేది వస్తుందండి, లీడ్స్ అనేది వస్తాయి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ డిస్ప్లే అయ్యేలాగా మన బయోలోనే ఉంటుంది. దీని లాజిక్ ఏం లేదండి. ఇక్కడ మనం ఏదైనా కీవర్డ్ మనం టైప్ చేసినప్పుడు ఆ కీవర్డ్ రిలేటెడ్ పేజెస్ డిస్ప్లే అవ్వాలనుకున్నా, లేకపోతే అడ్రస్ డిస్ప్లే అవ్వాలనుకున్నా, దీనిలో ఫార్ములా ఏం లేదండి. సింపుల్, ఈ బయో అనేది ప్రాపర్గా మనం అప్డేట్ చేసుకుంటే దీనిలో ఉన్న కీవర్డ్స్ అనేది మనకు అక్కడ అపియర్ అయ్యి ట్రిగ్గర్ అవుతుంది, మన పేజ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇక్కడ మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ ఇన్స్టాగ్రామ్ బయో నేర్చుకోనికి మెయిన్ పర్పస్ ఏంటంటే మన బిజినెస్ అనేది సెర్చ్లో కనబడాలి. సో ఇంక్రీజ్ అవర్ విజిబిలిటీ. మరి ఇది ఒకటి ఉంటే సరిపోతుందండి. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే బ్రాండ్ అండి. బ్రాండ్ అనేది అపియర్ అవుతుంది ఇక్కడ మీకు. Done. ఇక్కడ ఇది ఉందనుకున్నాం. ఇక్కడ మీకు ఏం అర్థమైపోయిందంటే, నార్మల్గా మనం ఎట్లా పెడతారు కొంతమంది ఇన్స్టాగ్రామ్ బయోస్ అయితే, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, లేకుంటే బోర్న్ సంథింగ్ డే అని చెప్పి కొంతమంది భయపడేలాగా బయోస్ పెడతారు. ప్రొఫైల్ గురించి చెప్తున్నాను నేను. ప్రొఫైల్స్కి వెళ్ళి చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ హ్యాపీగా ప్రాంప్ట్ ఉందండి, మీకు సంబంధించిన డీటెయిల్స్ దాన్ని ఎంటర్ చేస్తే మంచి ప్రొఫైల్ బయో వస్తుంది మీకు. అది చేసుకోండి. మీ బిజినెస్లో కూడా మంచి బయోస్ పెట్టండి, ఓకేనా. బయోస్ పర్పస్ మీకు అర్థమైంది కదా. బ్రాండ్ అండి ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నాదే ఉంది, నాది చూసుకుందాం. నేను మీలాగే అంటే కొందరిలాగా ఏం పెట్టలేదండి. ఇక్కడ నా బిజినెస్ సంబంధించిన ఫౌండర్, 2 కంపెనీస్కి నేను ఫౌండర్ పెట్టుకున్నా. నా ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా. నేను డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎంత రెవెన్యూ ఎన్ని బ్రాండ్స్కి నేను వర్క్ చేశాను, నాకు సంబంధించిన బయో మాత్రమే ఉంది. నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నాకు ఉంది కాబట్టి ఇక్కడ కీవర్డ్ని పెట్టుకున్నాను. సో ఇలా మీరు బయో మరి ప్రతి క్లయింట్కి, మీకు వచ్చిన క్లయింట్కి, మీకు మాత్రం కాదు, మీకు ఇచ్చిన క్లయింట్కి మీరు బయో అనేది ఇట్లా మీరు పెట్టుకోవాలి. సో కొంతమందికి ఏమవుతుందంటే ఇంగ్లీష్ రాదు. ఆబ్వియస్లీ నాకు కూడా అప్పుడప్పుడు నాకు ఇంగ్లీష్ కొద్దిగా రాదు, ఎందుకంటే టెక్నికల్ వర్డ్స్ మనకు తెలియదండి. ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్కి మనం బయో పెట్టలేము మనము. సో అందుకోసమే ఈ ప్రాంప్ట్ అనేది మీరు వాడండి. సింపుల్ ఈ ప్రాంప్ట్ ఇది తీసుకోండి, కాపీ చేసేసుకోండి. ఇది మీరు ఎప్పుడైనా కానీ బుక్ మార్క్స్లో యాడ్ చేసేసుకోండి. మీ డెస్క్టాప్లో మీకు ఈజీగా మీకు ఇట్లా బుక్ మార్క్స్లో యాడ్ చేసేసుకోండి. ఏమైనా యాడ్ చేసుకుంటారంటే సోషల్ మీడియా క్లాస్ రూమ్, లేకుంటే సోషల్ మీడియా ప్రాంప్ట్స్ అని యాడ్ చేసుకోండి. చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ అని యాడ్ చేసుకుని, ఓకే, మీకు ఎలా వీలైతే అలా యాడ్ చేసుకోండి. ఓకే, ఓకే. సో ఇది కాపీ చేసేసుకున్నాను. బయో కావాలనుకుంటే, సో బయో పర్పస్ మీకు తెలియాలి, ఓకేనా. సో అది చెప్పేసాను ఆల్రెడీ. సో డిస్క్రైబ్ యువర్ బిజినెస్ ఇన్ డీటెయిల్డ్గా చెప్పాలని చెప్పిండు. బయోకి మనకి లిమిట్ ఉంటుంది, ఆల్రెడీ మనం దాంట్లో పెట్టాం 140 క్యారెక్టర్స్, ఓకేనా. సో 4 లైన్స్లో ఉండాలి కంపల్సరీ. సో ఎవ్రీ లైన్ విత్ ఎమోజీ ఉండాలి, దానికి సంబంధించిన ఎమోజీ ఉండాలి. ఇలా క్లియర్గా నేను దాని నుంచి ప్రాంప్ట్ రెడీ చేసుకొని మీకు ఇస్తున్నాను. సో సపోజ్ అంబులెన్స్ సర్వీసెస్ అనుకుందాం, ఇది హైదరాబాద్ సంబంధించింది. నాకు ఆ బిజినెస్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్కి బయో కావాలనుకుంటే నేను ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు, సెర్చ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇచ్చిన ప్రతిదీ ఫస్ట్ 140 క్యారెక్టర్స్ అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ 140 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ రాలేదు. కంప్లీట్ బయో అండర్ 4 లైన్స్ మాత్రమే నాకు వచ్చినాయి క్లియర్గా. ఇంకోటి ఎవ్రీ లైన్ విత్ అన్ ఎమోజీ కంపల్సరీ ఉండాలని చెప్పి నేను పెట్టాను. ఎమోజీస్ వచ్చినాయి. ద లాస్ట్ లైన్ షుడ్ బి హ్యావ్ కాల్ టు యాక్షన్. చూసారండి, కాల్ టు యాక్షన్. ఇక్కడ కూడా మనం కాల్ టు యాక్షన్స్ అనేది వాడుకున్నాం. సో లాస్ట్ మన బిజినెస్ అండి. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను రెడీమేడ్గా మీకు ప్రాంప్ట్ ఇచ్చాను. సింపుల్గా మీరు ఏం చేయాలి, బిజినెస్ నేమ్ అనేది ఎంటర్ చేసేసుకుంటే మీకు వచ్చేస్తుంది. లేకపోతే ఇక్కడ ఇంకో బిజినెస్ గురించి కూడా మనం ఎంటర్ చేద్దాం, ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించింది. ఏజెన్సీ అంటారు, కంపెనీ అంటారో తెలియదు. ఇది ఎక్కడ మీకు యూజ్ అవుతుందో చెప్పండి ఒకసారి. మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే,
మీరు పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు బిజినెస్ డీటెయిల్స్ అనే సెకండ్ స్టెప్ ఉంది కదండి. మీరు ఫేస్‌బుక్‌లో, లింక్డ్ఇన్‌లో అయితే బిజినెస్ డీటెయిల్స్ వెబ్‌సైట్‌లో అవన్నీ క్లియర్‌గా పెట్టారు. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో బిజినెస్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏందంటే దీంట్లో ఇన్‌స్టాగ్రామ్ బయోలోనే బిజినెస్ డీటెయిల్స్ ఉంటాయండి. క్లియరా? అందరు క్లియర్ అయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైంది కదా! బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేసేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్ బయో అనేది మీకు యూజ్ అవుతది. డన్. హ్మ్. యాహ్! అవును. పర్సనల్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ కాదండి. మీకు ఆల్రెడీ నీకు టాపిక్ చెప్పాను. మీకు ఆ టాపిక్ రోజు మీరు ఆబ్సెంట్ ఉన్నారు. ఒకసారి జ్యోతి గారిని అడగండి. జ్యోతి గారే చేసినట్టున్నారు నాకు తెలిసి. గౌతమ్ గారు కూడా చేసినట్టున్నారు. మీకు ఇక్కడ ఏంటంటే సెట్టింగ్స్‌లో ఒక ఆప్షన్ ఉంటదండి. బిజినెస్ అకౌంట్, ప్రొఫెషనల్ అకౌంట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది. ప్రొఫెషనల్ అకౌంట్ కావాలనుకుంటే మనం ఇప్పుడు నాది బిజినెస్ అకౌంట్. నేను ఒకవేళ ప్రొఫెషనల్ అకౌంట్ స్విచ్ అవ్వాలనుకుంటే క్లిక్ చేసి ప్రొఫెషనల్ అకౌంట్‌కి స్విచ్ అయిపోతాను. స్విచ్ అయిన తర్వాత మళ్ళీ నేను బిజినెస్ అకౌంట్‌కి స్విచ్ అవ్వాలనుకుంటే స్విచ్ అవ్వాలి. అంటే ఒకటే అకౌంట్ ఉంటదండి. 2 అకౌంట్స్ ఉండవు మనకి. ఒక బిజినెస్ నేమ్‌తోని ఒకటే అకౌంట్ ఉంటది. అది బిజినెస్ పేజ్‌లో కావాలనుకో ఒకసారి జ్యోతి గారు ఎక్స్‌ప్లెయిన్ చేయండి తనకి. నేను చెప్పిన పాయింట్ తనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే తను ఆ క్లాస్‌లో లేరనుకుంటా. ఓకేనా? ఓకేనా? ఒక నేమ్‌తోని ఒకటే పేజ్ ఉంటది బ్రో. ఉంటది ప్రొఫెషనల్ అకౌంట్ కావచ్చు, లేకపోతే నార్మల్ అకౌంట్ కావచ్చు. ఓకే. ఒకవేళ ప్రొఫెషనల్ అకౌంట్‌లో ఉన్నారనుకో నార్మల్ అకౌంట్‌లోకి స్విచ్ అవ్వాలని ప్రొఫైల్‌లోకి స్విచ్ అవ్వాలనుకుంటే అక్కడ ఆప్షన్ ఉంటది. సెట్టింగ్‌లోకి వెళ్తే ప్రొఫైల్‌కి స్విచ్ అవ్వచ్చు. మళ్ళీ బిజినెస్‌లోకి స్విచ్ అవ్వచ్చు. సో, బిజినెస్‌లో స్విచ్ అయితే ఏందంటే మీకు ఇన్‌సైట్స్ కనబడతాయి. ఎవరి లైక్‌తోని మీకు సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ వచ్చిల్లని కనిపిస్తది. సో, అది మీకు సెకండ్ వీడియోలో ఉంటాయి చూడండి ఒకసారి. నేను యూట్యూబ్‌లో మీకు ఇచ్చాను లింక్ అది. ఆ వీడియోలో క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. బిజినెస్ పేజ్ అంటే ఏంటిది? ఎట్లా స్విచ్ అవ్వాలి? ఇన్‌స్టాగ్రామ్ ఏందనేది. ఓకేనా? సో, ఇక్కడ మాత్రం మీరు నేర్చుకోవాల్సిందేందంటే ఇది అండి. బయో ఎట్లా పెట్టాలి? బయో నథింగ్ బట్ మీ బిజినెస్ డీటెయిల్స్. సో, దానికి మీరు ఏం చేస్తున్నారు? ప్రాపర్‌గా ప్రాంప్ట్ యూజ్ చేసుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ ఇన్ విజయవాడ. లేకుంటే ఏదైనా హాస్పిటల్ అయితే హాస్పిటల్. సింపుల్ అండి. చాలా సింపుల్. చాలా లుక్ కూడా మంచిగా కనబడుతుంది మీకు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫీడ్‌లో చెక్ చేసేటప్పుడు చూడండి ఇక. ఎంత బాగా ఇచ్చారు చూడండి. సింపుల్ ఇది కాపీ చేసి పేస్ట్ చేసి అయిపోతుంది ఇక్కడ. హ్మ్. ఇక్కడ బయోలో కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. సింపుల్. క్లియర్? నేను ఇప్పుడు ఏం చేయలేను. రైట్. సో, క్లియర్ అండి ఇన్‌స్టాగ్రామ్ బయో. సింపుల్. డన్. థ్యాంక్ యూ. సో, మరి మీ టాస్క్ ఏంటి ఇన్‌స్టాగ్రామ్ బయో మీద? మీరేం చేస్తారు నాకు చెప్పండి? మీరు బిజినెస్ పేజెస్ క్రియేట్ చేశారు కదా! ఆ బిజినెస్ పేజెస్‌కి నాకు బయో అనేది పర్ఫెక్ట్ బయో వచ్చేలాగా మీరు ఇవ్వండి. పర్ఫెక్ట్ బయో ఏముంది సార్ మీరు ప్రాంప్ట్ ఇచ్చారు కదా! కాపీ పేస్ట్ చేస్తా అంటే మీ ఇష్టం. మీరు ప్రాంప్ట్ యూజ్ చేసుకుంటారా? లేకుంటే ఓన్‌గా రాస్తారా అనేది మీ ఇష్టం ఇంకా. బయో అనేది నాకు కావాలి, కావాలి అంతే ఇంకా. డౌట్ ఏముందండి బిజినెస్ నేమ్ చెప్తే ఇక్కడే మీరు డైరెక్ట్ ఎంటర్ చేస్తారు కదా! దాంట్లో ఏముంది చెప్పండి. సరే ఓకే. నేను ఒక టాస్క్ ఇస్తాను. ఇన్‌స్టాంట్ టాస్క్ ఇస్తానండి. నాకు కూడా వాటర్ బ్రేక్ తీసుకుంటా 1 మినిట్. సో, టాస్క్ ఏందంటే మీకిచ్చిన బిజినెస్‌లోకి మీరు ఇన్‌స్టాగ్రామ్ బయో ఇమ్మీడియేట్‌గా నాకు ఇక్కడ ఏసేసి కాపీ పేస్ట్ చేయండి. గ్రూప్‌లో కాపీ పేస్ట్ చేయండి. ఇట్లా ఇప్పుడు ఇక్కడ వస్తది కదా! బిజినెస్ నేమ్. మీ ఇష్టమైన బిజినెస్ అండి ఇంకా. ఈ బిజినెస్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఏదో బిజినెస్ నేమ్ ఎంటర్ చేసేసి ఇది కాపీ చేసేసి గ్రూప్‌లో పెట్టండి. ఓకే. ఇక్కడ గ్రూప్‌లో పెట్టండి ఇట్లా. అంతే సింపుల్. అందరూ పెట్టండి నాకు. మీకు అంత అర్థమైందని అనుకుంటా. అంతే. ఓకే. సో నాకు తెలిసి ఈ సండే నేను విజయవాడకి వస్తున్నాను. క్లాస్ గురించి వస్తా కావచ్చు. అప్పుడు ఇక 6 అవర్స్ తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఆ సెషన్స్ అన్ని. లైవ్ ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. ప్లాన్ చేయండి ఒకసారి జ్యోతి గారు సార్తో చెప్పి
ఒక ఏదైనా క్లాస్ రూమ్ లాంటిది దొరికితే మనకి ఈజీగా బాగుంటుంది. సిలబస్ ఆ రోజు మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఒక మాడ్యూల్ కంప్లీట్ చేయొచ్చు. అదే సాటర్డే సండే నాకు ఆఫ్ అండి. నేను మా ఫ్యామిలీతో టెంపుల్ విజిట్ చేసుకొని, లేకపోతే సింగిల్గానే వచ్చి నేను క్లాస్ చెప్తాను. ఓకేనా. నేను అది ప్లాన్ చేసుకుంటానండి. ఈ సాటర్డే సండే నాకు ఆఫ్ ఉంటుంది. సో నేను ప్లాన్ చేసుకొని, ఎందుకంటే మాడ్యూల్స్ మొత్తం మీకు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఇంకా చాలా బాగుంటుంది మేడం. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఇది ఫోర్త్ కదా. ఓకే. యా. నాకు ఆఫ్ ఉంటుందండి, నేను రావచ్చు. మీ ఆఫీస్ కూడా సెటప్ చేశాను అన్నట్టుగా చూద్దామని అనుకుంటున్నాను. సో అది పెట్టుతున్నారా, గ్రూప్లో పెట్టేశారా? నాకేం రాలేదండి గ్రూప్లో. మీరు ఒకవేళ ఫోన్లో చేసుకుంటే ఫోన్లో యాప్ ఉంటుందండి, చాట్ జీపీటీ యాప్ ఉంటుంది, అది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా. కవిత, మీరు విజయవాడ రాగలుగుతారా ఆఫ్లైన్ క్లాస్కి? ప్లాన్ చేసుకోండి, సిలబస్ అయిపోతుంది మీకు ఈజీగా. కవిత ఫ్రమ్ కడప అండి. తను ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేశారు. సో మీ బ్యాచ్లో లక్కీగా మీ సిలబస్ తన సిలబస్ సేమ్ అయిపోయింది. సో ఈ బ్యాచ్ మొత్తం తను కంటిన్యూ అయిపోతుంది ఇక్కడ. మళ్ళీ ఆర్కే గారిని అడిగాను నేను, ఓకే అన్నాను. సో ఒక మెసేజ్ వచ్చినట్టుంది. విజయ్, ఓకే. నాకు 4 లైన్స్ కనబడాలి విజయ్, సింగిల్ లైన్లో కనబడుద్ది ఇది. మళ్ళీ ఎడిట్ చేసి పంపేయండి ఒకసారి. డ్రీమర్ ఇన్నోవేషన్ ఏంటండి ఇది? ఏ బిజినెస్? హాస్పిటల్ బిజినెస్. ఓకే. డిస్కవర్ ద వరల్డ్ ఆఫ్ బండర్. వెరీ గుడ్, గ్రేట్ అండి. మీ మైండ్లో ఎప్పటికీ ఆ క్లయింట్ అలానే ఉండాలని అనుకుంటున్నాను నేను. ఓకే, ఓకే. మీకు ఇచ్చిన క్లయింట్స్కి రిలేటెడ్గా ఇచ్చారు. ఓకే. చేజింగ్ సన్సెట్స్ అండ్ ఓపెన్ రోడ్స్, లాంగ్ డ్రైవ్స్. ఓ, లాంగ్ డ్రైవ్ బిజినెస్ ఉందా బ్రో, విజయ్ బ్రో? ఓకే. తేజ, మీరు తర్వాత ఇచ్చిన ప్రాబ్లం లేదు, ఉందా? తెలుసు, మన కుకట్పల్లి ఉండే అదేనా? మ్మ్. తెలుసు, తెలుసు. మీదేనా బిజినెస్ అది? ఓకే. ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అడుగుదాం అనుకున్నా. చూడండి, వాళ్ళు వాళ్ళు వేసే ప్రమోషన్స్ చూడండి. ఇప్పుడు చెప్పిన క్లాస్లో ప్రతి వీడియో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. వాళ్ళు ఆ వీడియోలో ఏం హుక్ పెడుతున్నారో ఏందనేది చూడండి. ఓకేనా. చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. డన్. సో అందరు పెట్టారా? కవిత గారు క్లాస్లో ఉన్నారా? ఏంటండి ఇది? సింగిల్ లైన్లో నాకు రావద్దు ఇది, ముందే చెప్తున్నా. సింగిల్ లైన్లో రావద్దు. మీరు ప్రాంప్ట్ అనేది సరిగా వాడలేదు. చూడండి. చూసాను ఇప్పుడు, చిన్న సింపుల్ చెప్పిన నేను. ఇక్కడ 140 క్యారెక్టర్స్ అండర్ 4 లైన్స్ అని చెప్పానండి. మీకు క్లియర్గా 4 లైన్స్ వస్తుంది అది. ఇక్కడ కాపీ చేయండి, ఇది కాపీ చేసి వస్తుంది. లేకుంటే ఇలా కాపీ చేస్తే మీరు అన్నట్టు ఇలా కాపీ చేశారనుకోండి సింగిల్ లైన్లోనే వస్తుంది. చూద్దాం అది కూడా. 4 లైన్స్లోనే వస్తుంది. చూడండి కవిత, ఇవన్నీ తీసేయండి. ఎమోజీస్ ఇవ్వండి. నాకు 4 ఎమోజీస్ ఎక్కడ ఉన్నాయి? ఓకే. విజయ్, మీరు మళ్ళీ మళ్ళీ ఒకసారి పింగ్ చేయండి. లిఫ్ట్ అయ్యారా కోపం మీద ఎవరన్నా? ఓకే. హ్యాపీ. క్లాస్ ఉండైతే లిఫ్ట్ కాకండి. లిఫ్ట్ అయితే అట్లీస్ట్ మెసేజ్ చేయండి, సార్ నాకు సిగ్నల్ లేదని చెప్పి. నేను పరిశాన్ అవుతున్నా, మీరు ఎటు పోతున్నారు ఏంటనేది అర్థం కావట్లా. ఓకే. కవిత, మీది తేజత్ పెండింగ్ ఉంది. మీరు క్లాస్ అయిపోయేలోపు పెట్టేసేయండి, నోట్ చేసుకోండి. మీకైతే క్లియర్ కదా. ఇన్స్టాగ్రామ్ బయో అనేది వెరీ సింపుల్ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే చిన్న టాపిక్ ఉంది, స్టోరీస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్టోరీస్ అనేది ఇంపార్టెంట్. అంటే నాకు మీకు ఎగ్జాంపుల్ చూపించలేదు, బట్ మీ బిజినెస్కి ఏంటంటే కంపల్సరీ స్టోరీస్ అనేది నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్టోరీస్ వల్ల మీకు స్టోరీ హైలైట్స్ వల్ల బెనిఫిట్స్, స్టోరీ హైలైట్స్ అనేది పెట్టుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది కూడా టాపిక్ ఫినిష్ చేసేస్తాను, అయిపోతుంది. విజయ్కి కామర్స్ తీసేయాలా? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి తీసేయాలి.
ఇవి చిన్న చిన్న మిస్టేక్సే, మనం చేయొద్దు. మన క్లయింట్ దగ్గర అస్సలు చేయొద్దు. ఇక్కడ గ్రూప్‌లో చేస్తే ప్రాబ్లమ్ లేదు. కవిత పెట్టండి. మంచి మంచి టాపిక్స్ ఉంటాయండి డిజిటల్ మార్కెటింగ్‌లో. చెప్తుంటేనే చాలా ఇంట్రెస్ట్ వస్తా ఉంటది. నాట్ ఎస్‌ఈఓ అయినా, ఎస్‌ఎంఓ అయినా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే మనం చెప్పినయి ఏందంటే రిజల్ట్స్ మన ముందు కనిపిస్తాయండి. డిజిటల్ మార్కెటింగ్‌లో కంప్లీట్‌గా ఏందంటే మన రిజల్ట్స్ మన ముందు కనిపిస్తాయి. సింపుల్‌గా నా జర్నీ కూడా అలానే స్టార్ట్ అయింది. ఆ రిజల్ట్స్ చూసి నేను ఇంప్రెస్ అయ్యి మోటివేట్ అయ్యాను. చాలా మోటివేట్ అయ్యి ఈ బిజినెస్ అనేది ఇక్కడ దాకా వచ్చిన నా 8 ఇయర్స్ జర్నీ చాలా చాలా వండర్‌ఫుల్ జర్నీ అండి నాదైతే. ప్రతి ఒక్క క్లయింట్స్ ఏందంటే వాళ్ళ బిజినెస్‌ను గ్రో చేసుకుంటూ వెళ్ళిపోయారు. సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉన్నవాళ్ళు అపార్ట్‌మెంట్ తీసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు బిల్డింగ్ తీసుకున్నారు. అట్లా వాళ్ళు గ్రో అయ్యారు. ఒక పర్సన్ అయితే నేను మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండి. ఒక పర్సన్ ఉంటాడు. అంబులెన్స్ డ్రైవర్ ఒకతను ఉంటాడు. తను కరోనా అప్పుడు కేస్ స్టడీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పవర్ అంతా మనకు డిజిటల్ మార్కెటర్ హ్యాండ్‌లో ఉంటదండి. ఒక బిజినెస్‌ని ఎంత గ్రో చేయాలనుకున్నా గానీ, డిజిటల్‌గా అంత గ్రో చేయొచ్చు. నాకు కరోనా అప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. అది మీతోని షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే మీకు తెలియాలి డిజిటల్ మార్కెటర్ ఎంత స్ట్రెంత్ ఉంటది. అసలు ఏం చేయగలుగుతాడని తెలియాలి. సో, అతను ఏం చేశాడంటే, నాకు కరోనా అప్పుడు వాళ్ళ బ్రదర్ నా ఫ్రెండ్ ఉంటుండే. అతను నాకు కాల్ చేశారు. మా బ్రదర్ ఇట్లా కరోనా అప్పుడు అంబులెన్స్ తీసుకొచ్చుకొని ఇట్లా నిమ్స్ హాస్పిటల్ దగ్గర పెట్టాడు. తనకి కాల్స్ ఏం రావట్లేదు అని చెప్పి నాతోని చెప్పాడు. దాని మధ్యలో కన్వర్షన్స్ అంతా బాగా జరిగినాయి. బట్ ఏందంటే ఆయన ఏమని చెప్పాడంటే వాళ్ళ బ్రదరు, అంటే డ్రైవర్ వాళ్ళ బ్రదర్ నాతో, నా ఫ్రెండ్ తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్, అరే ఇట్లా మా బ్రదర్కి కాల్స్ రావట్లేదు, అక్కడ అంబులెన్స్ అనేది బయట పెట్టుకున్నాడు. అప్పుడు కరోనాలో అన్ని బంద్ కదండి, ఫస్ట్ వేవ్ అప్పుడు. సో అతను బిజినెస్ రావట్లేదు, ఏదో ఒకటి చేయరా అని చెప్పినానంటే, అప్పుడు నేను డిజిటల్ మార్కెటర్ కాబట్టి అతను ఏం చేశాడంటే, నేనేం చేశానంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసి వాటికి గూగుల్ యాడ్స్ రన్ చేశాను. అతని దగ్గర డబ్బులు లేకుండే పాపం, అతని దగ్గర మొత్తానికి జీరో బ్యాలెన్స్ ఉండే. నేనేం చేశానంటే నా పాకెట్ నుండి నాకు ప్రాక్టీస్ కావాలని చెప్పి గూగుల్ యాడ్స్లో ఒక 500 దాంట్లో లోడ్ చేశాను, పెయిడ్ మార్కెటింగ్ చేశాను. 500లో ఫస్ట్ కాల్ విజయవాడకి వచ్చిందండి. నాకు కూడా తెలియదు, ఆ నా నెంబర్ యాడ్ చేశాను, గూగుల్లో స్పాన్సర్ యాడ్స్ రన్ చేశాను. ఇట్లా ఉంటాయి కదండి స్పాన్సర్ యాడ్స్, బెస్ట్ నియర్ బై అంబులెన్స్ సర్వీసెస్ అట్లాంటివి ఉంటాయి కదా, కీవర్డ్స్ ఏదో కీవర్డ్తో వచ్చేసింది తనకి. ఇట్లా స్పాన్సర్ యాడ్స్ రన్ చేశాను. ఇప్పటికీ నేను స్టిల్ నాకు రన్ చేస్తూనే ఉన్నాను. సో అప్పుడు ఏమైందంటే ఒక 500తోని ఒక కాల్ వచ్చిందండి. అప్పుడు కరోనా అప్పుడు ఒక కాల్ వాల్యూ ఎంత అంటే 25,000 ఏమో ఉండే. ఒక ట్రిప్కి ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ఒక పేషెంట్ అక్కడ తీసుకుపోవాలంటే అతను అక్కడికి వెళ్ళిండు. అన్నం తిని ఫోన్ చేశాను, అన్న నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు మంచిగా కాల్ వచ్చింది, నేను 4-5 డేస్ ఉండే అన్నం కూడా చక్కగా తినలేదు, ఫుడ్ సరిగ్గా తీసుకోలే, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి మెసేజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అది ఇంత ఇంత ఉంటుందా డిజిటల్ మార్కెటింగ్కి. అప్పుడు నేను సేమ్ 10 to 6 జాబ్ చేసుకునేవాడిని. ఫ్రీలాన్సింగ్ అనేది తెలియదు. ఫస్ట్ క్లయింట్ అతను నాకు, ఫ్రీలాన్సింగ్ క్లయింట్ ఒక 8 ఇయర్స్ దాకా. కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు నాకు తెలిసి 5 ఇయర్స్ ఏమవుతుంది. సో మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ ఒక 5 అక్కడ నుండి, అక్కడ ఉన్న తర్వాత ఏమని చెప్పానంటే, అతను నిద్ర లేకుండా ఒక 2 hours పడుకో బ్రదర్ అక్కడ నువ్వు, అక్కడ హైదరాబాద్ టు విజయవాడ నుండి హైదరాబాద్కి కొన్ని కీవర్డ్స్ నేను యాడ్ చేస్తున్నాను, నేను అక్కడ యాడ్ డిస్ప్లే అయిపోతుంది, నువ్వు అక్కడ ఎంటీ బండి రాకుండా, ఎంటీ వెహికల్ రాకుండా అక్కడ నుండి నువ్వు ఇక్కడికి మళ్ళీ ఒక యాడ్ క్రియేట్ చేస్తున్నాను ఆగండి. నేను ఒక 2 hours టైం తీసుకున్నాను. 2 అవర్స్లో యాడ్ అనేది యాక్టివేట్ అయింది. విజయవాడ టు హైదరాబాద్ కీవర్డ్స్ అన్ని యాడ్ చేశాను, అంబులెన్స్ సర్వీసెస్ అని యాడ్ చేసి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కి కాల్ వచ్చింది. సో అక్కడ నుండి అతను బిజినెస్ అయింది. ఒక ట్రిప్లో అతను అప్ డౌన్లో దగ్గర దగ్గర 50,000 ఎర్న్ చేసింది. సో ఆ రోజు నుండి ఇప్పటి వరకు అతను కంటిన్యూస్గా 24/7 యాడ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన సింగిల్ వెహికల్తో స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు ఒక 7 వెహికల్స్ తీసుకున్నాడు, ఒక పెద్ద ఏజెన్సీ స్టార్ట్ చేసి. సో అట్లా అంత పవర్ ఉంటుందండి డిజిటల్ మార్కెటింగ్కి. ఒక్కొక్కరైతే అసలు ఏం నాలెడ్జ్ ఉండకున్నా కానీ ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసేసి ల్యాక్స్లో మనీ ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మాకు యాక్టివ్ క్లయింట్స్ కవిత గారు మా ఆఫీస్కి వచ్చారు. 20+ యాక్టివ్ క్లయింట్స్ అండి మాకు. 20+ యాక్టివ్ క్లయింట్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుండి కనెక్ట్ అయిన ఉన్న వాళ్ళు, ఎవరు డ్రాప్ అయిన వాళ్ళు లేరు. డ్రాప్ ఎందుకు అవుతారు అంటే, మనకి సర్వీస్ అనేది ప్రాపర్గా క్వాలిటీగా ఇవ్వకపోతే, వాళ్ళకి లీడ్స్ అనేది రాకపోతే వాళ్ళు డ్రాప్ అవుతారు. మా దగ్గర జీరో అండి, 0% డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉండదు. వన్స్ మనతో కనెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళ లైఫ్, వాళ్ళు ఏజ్ అయిపోవాలి, మన ఏజ్ అయిపోవాలి అంతే. వాళ్ళ బిజినెస్ ఏజ్ అయిపోవాలి, మన ఏజ్ అయిపోవాలి. సో అలా ఉంటుందండి. సో మీరేంటంటే ఇది జస్ట్ టాస్క్ లాగా కాకుండా ఒక ఎయిమ్ లాగా పెట్టుకోండి. మీ దగ్గరకు ఒక బిజినెస్ వచ్చిందంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా నథింగ్ బట్ వాళ్ళకి లీడ్స్ రావాలి, లైక్స్ ఫాలోవర్స్. ఇది ఎస్ఎంఓ అంటే లైక్స్ ఫాలోవర్స్ ఇవి. బట్ మీకు ఎస్ఎంఎం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీకు లీడ్స్ మీద డిపెండ్ అయిపోతుంది అన్నట్టు కంప్లీట్గా బిజినెస్ అనేది. వాళ్ళు మీకు ఒక 10,000 పే చేస్తున్నారంటే వాళ్ళకు ₹1,00,000 బిజినెస్ మీరు ఇస్తేనే నెక్స్ట్ మంత్ మీకు రెన్యువల్ ఉంటుంది, లేకుంటే రెన్యువల్ ఉండదండి. మీకు ఎవ్రీ మంత్ బిజినెస్ వచ్చిపోవడం కాదు. వన్స్ మీ దగ్గరికి బిజినెస్ వచ్చింది అంటే, వాళ్ళు ఎస్ఎంఓ తీసుకుంటున్నారంటే, వాళ్ళ బిజినెస్ ఉన్నన్ని రోజులు ఎస్ఎంఓ తీసుకోవాలి మీ దగ్గర. ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ సోర్స్ అనేది మీకు జనరేట్ అవుతుంది మీకు.
సో, ఒక మంత్ వచ్చి వాళ్ళు డ్రాప్ అయిపోవడం, మంచిగా చేయలేదు వీళ్ళు, క్రియేటివ్స్ బాగా చేయలేదు, యాడ్స్ బాగా చేయలేదు, ఇవన్నీ మీ దగ్గర అనొద్దింక. ఎందుకంటే మీరు క్వాలిటీగా నేర్చుకోండి మీరు. దీంట్లో ఏందంటే ఇది ఓన్లీ మీకు నేను చెప్పేటి ఫార్ములాస్ అండి అంతే. ఈ ఫార్ములాను మీరు ఎలా వాడతారో మీ ఇష్టం. దాన్ని ఎంత ఎఫెక్టివ్‌గా వాడితే, ఎందుకంటే అందరికి నాలెడ్జ్ ఉందండి. అందరూ రియల్ టైమ్‌లో సోషల్ మీడియా చాలా బాగా యూజ్ చేస్తారు. నాకు తెలిసి అందరూ సోషల్ మీడియాలో ఉంటారు. సోషల్ మీడియా యూజ్ చేస్తారు. దాంతో ఎంత రెవెన్యూ జనరేట్ చేయొచ్చంటే చూడండి, సింపుల్‌గా విజయవాడలో చాలామంది అండి ఈ హ్యాండ్‌మేడ్ బిజినెస్‌లు రన్ చేస్తున్నారండి. ఇంట్లో కూర్చొని రీల్స్ తీసుకుంటూ చేస్తున్నారు. ఆ పవర్ అంతా ఎక్కడిదండి? సోషల్ మీడియాదే ఆ పవర్ అంతా. మనము 9-10 జాబ్ చేయడం కంటే ఇట్లాంటి టిప్స్ మీరు నేర్చుకొని ఒక బిజినెస్ గ్రో చేస్తే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని ఉంటుందండి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అడ్వాన్స్ వర్షన్ అన్నమాట, అడ్వాన్స్ టెక్నాలజీస్. దాంట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ టెక్నాలజీస్లో వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఇవన్నీ ఏం చెప్పారండి, నువ్వు రీల్స్ రన్ చేసుకుంటావా, సోషల్ మీడియాలో స్కోప్ ఇష్టం అన్నంత పెట్టుకుంటావా, నీ ఇష్టం. ఇంకా నీకు 2 lakhs ఇస్తా, 3 lakhs ఇస్తా, నాకు ఎండ్ ఆఫ్ ది మంత్కి నాకు 10 lakhs నాకు ఇవ్వాలి, ఆర్ఓ ఇంత రావాలి. దాన్ని మనం పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది అంటాం. సో ఆ అడ్వాన్స్ టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఎంత అంటే ఒక క్లయింట్కి మీకు ఈజీగా 2 నుండి 3 lakhs ఈజీగా ఇన్కమ్ ఉంటుందండి. పర్ఫార్మెన్స్ మార్కెట్ క్లయింట్కి అంత ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే తక్కువ ఉంటుంది, బట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయితేనే దాంట్లో మీరు ఇంకా ప్రో అవ్వగలుగుతారు. సో నా బాధ మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పిన ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫుల్ కాంపిటీషన్ ఉందండి. అట్లనే ఫుల్ బిజినెస్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఏ బిజినెస్ అనేది తీసుకోండి, ప్లంబర్ ఎవరికైనా మీరు రికమెండ్ చేయొచ్చండి. ఒక పర్సన్ బిజీగా ఉంచాలంటే డిజిటల్ మార్కెటింగ్లో వాళ్ళ బిజినెస్ని మనం ప్రమోట్ చేస్తే వాళ్ళు ఫుల్ బిజీ ఉంటారు. ఇంకా ఒక డ్రైవర్ దగ్గరని చూసుకోండి, ఎగ్జాంపుల్ చూసుకోండి. ఒక డ్రైవరే అనుకున్నాం కదా, మన దగ్గర క్లయింట్స్ చాలామంది ఉంటారండి, కార్ ఓనర్స్ ఉంటారు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అయితే బీభత్సం అండి. వాళ్ళు వాళ్ళు మ్యాడ్ అయిపోతారు మనం ఇచ్చే ప్రమోషన్స్కి, మేము ఇచ్చే ప్రమోషన్స్కి. నేను నా బిజినెస్ గురించి చెప్పట్లేదు, బట్ ఏంటంటే అంత పవర్ ఉంది అని చెప్తున్నా డిజిటల్ మార్కెటింగ్కి. సింపుల్గా ఒక థర్డ్ ఫ్లోర్లో ఒక క్లినిక్ పెట్టుకొని ఇప్పుడు ల్యాక్స్లో ఎన్నో చేస్తున్నారు. కవిత గారికి తెలుసు, మా ఆఫీస్ పైన ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ మంత్ 15-20 ట్రీట్మెంట్లు చేస్తారండి. అది ఎక్కడ వస్తుందంటే ఆమె గురించి ఎవరికి తెలియదు. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్లో మనం పెయిడ్ యాడ్స్ రన్ చేస్తాం, వాళ్ళకు 300 లీడ్స్ వస్తే దాంట్లో ఒక 15 కన్వర్షన్స్ అయితే 15 అంటే ఒక టికెట్ వాల్యూ 1 lakh ఉంటుందండి వాళ్ళకి. సో 15 lakhs వర్స్ట్ కేసులో 10 lakhs వేసుకోండి. సో అట్లా. సో ఈ ఎస్ఎంఓ అయినా ఏదైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ చాలా పవర్ఫుల్ టూల్ అండి ఇది. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డబ్బులు సంపాదించలేడు డిజిటల్ మార్కెటర్ సంపాదించినట్టు. ఆ టైం చాలా ఫన్గా ఉంటుంది, మీరు వర్క్ చేసిన టైం ఫన్గా ఉంటుంది. ఇప్పుడు ఐటీ తీసుకుందాం, కోడింగ్ తీసుకుందాం, వాళ్ళ నేను వేరేలాగా అనట్లేదు. వాళ్ళ దాంట్లో ఏంటంటే బోరింగ్ ఉంటుందండి. మనకేంటంటే ఇప్పుడు సోషల్ మీడియా చేసేటప్పుడు మీరు ఎన్ని రీల్స్ చూసుకోవచ్చు, వర్క్ చేసుకుంటూ రీల్స్ చూసుకోవచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు. అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బోరింగ్ ఏం ఉండదండి మన జాబ్లో. ఎస్సీఓ చూసుకున్నా కానీ మనం డిఫరెంట్గా మనం ఫన్ ఫీల్ అవుతాం. మనం ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనకు ఆ వర్క్ చేసేటప్పుడు. వర్క్తో పాటు రిజల్ట్స్ చూస్తుంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఒక క్లయింట్కి మనకు ఒక 20 లీడ్స్ వచ్చినాయంటే ఆ రోజు మనం ఎంత హ్యాపీగా ఉంటామంటే సూపర్ ఉంటుంది ఆ ఫీలింగ్. ఆ ఫీలింగ్ మీరు ఫీల్ అవ్వాలి అంటే మీరు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి పర్ఫెక్ట్గా అట్లా. సో ఇది ఒక మోటివేషన్ లాగా తీసుకోండి. సో నో వరీస్. మీకు కావాలంటే ఇప్పుడు ఈ ప్రాక్టీస్ కోసం మీకు రిలేటివ్స్లో ఎవరైనా బిజినెస్ ఉంటే వాళ్ళకి చెప్పండి ఫోన్ చేసి, మీ బిజినెస్ నార్మల్గా నాకు టాస్క్ ఇవ్వు, నేను మీ బిజినెస్ ఒక ఆడిట్ చేసుకుంటాను, నీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకసారి లింక్ పంపించను అని చెప్పి చూడండి. ఇన్స్టాగ్రామ్లో బయో లేకపోతే మీరు బయో పంపించండి. లేకుంటే వాళ్ళు చేసే వీడియోస్లో హుక్ లేకపోతే హుక్, ఇది ఒకటి హుక్ పెడితే బాగుంటుంది అని చెప్పి హుక్ సజెస్ట్ చేయండి. మీరు ప్రాజెక్ట్స్ వచ్చేంతసేపు వెయిట్ చేయకండి మీరు. ఎందుకంటే నేను రియల్ టైం ప్రాజెక్ట్స్ నేను ఇవ్వలేను, నా దగ్గర ఉన్నా కానీ నేను ఇవ్వలేను, ఎందుకంటే అది ఆల్రెడీ దాని మీద పనిచేస్తున్నారు వాళ్ళు. సో అట్లా మీరు వెయిట్ చేయకుండా మీకు సరౌండింగ్స్లో మీ రిలేటివ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. మీరు చేసేది చిన్న హెల్ప్ కాదు, చాలా పెద్ద హెల్ప్ అవుతుంది మీరు. ఓకేనా? సో అదొకటి. ఇంకోటి ఏంటంటే మీరు టాస్క్లో క్యాన్వా గురించి మీరు యాడ్ చేసుకోలేదు అనుకుంటా. జ్యోతి గారు క్యాన్వా గురించి ప్రాక్టీస్ చేస్తున్నారా అందరు? గౌతమ్ గారైనా ఎవరైనా చేయండి మేడం. చేస్తే నేను దాని మీద ఫీడ్బ్యాక్ చెప్తాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంట్రీ లెవెల్ మాత్రమే ఉన్నారు, మీరు ప్రో కాదండి. మీరు ప్రో లాగా రిజల్ట్స్ ఇవ్వలేరు. అంటే మీరు దానిలో మోమాట పడకుండా పెట్టండి, ఏం ప్రాబ్లం లేదండి. ఎంట్రీ లెవెల్లో నేను కూడా ఇంతే, ఎవరైనా ఇంతే అండి. డైలీ ఒకటి పెట్టుకోండి మీరు, ఎందుకంటే మీ ఏజెన్సీలో మీరు మాత్రమే గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్స్ అండి. మీ దాంట్లో మీ నలుగురే మీరు ఒక ఏజెన్సీని రన్ చేయాలి. ఇది మీ గోల్, ఆబ్జెక్టివ్ ఇది.
సో ఆబ్జెక్టివ్ మిస్ అయింది ఎవరు మన దీంట్లో గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్స్ మిస్ అయ్యారు. ఆ మిస్ అవుతున్నారని చెప్పి మీకు క్లాసెస్ నేను ఇచ్చాను. క్లాసెస్ చూడండి. ఓకే. క్లియరా? ఇంకోటి మనం ఇంకోటి కూడా అనుకున్నామండి జ్యోతి గారు. మీరు ఎవ్రీ డే మన టాపిక్స్ ఏమేమి చెప్తున్నామో గ్రూప్లో పెట్టాలి. ఒక పర్సన్ మీరు ఇనిషియేట్ చేసుకోకండి. ఇప్పుడు విజయ్ కన్నా, గౌతమ్ గారి కన్నా, తేజ కన్నా ఇప్పుడు కవిత కూడా యాడ్ అయింది కదా! ఆమె కూడా చెప్పండి. ఎవ్రీడే ఒక్కొక్కరు పెట్టుకుంటే ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీరు ఈరోజు ఇచ్చారనుకో, నెక్స్ట్ డే ఏమనుకుంటారంటే తేజ లైట్ తీసుకుంటాడు. ఎట్లా జ్యోతకి ఇస్తది కదా! మనకి గ్రూప్‌లో పెడతది కదా! అని చెప్పి లైట్ తీసుకుంటాడు ఆయన. అట్లా లైట్ తీసుకోకుండా ఏంటంటే, ఒకరోజు మీరు ఇవ్వండి, ఒకరోజు కవిత ఇస్తారు, ఒకరోజు గౌతమ్ ఇస్తారు, ఒకరోజు తేజ ఇస్తారు, ఒకరోజు విజయ్ ఇస్తాడు. ఓకేనా? ఒకరోజు టాస్క్‌లు ఇవ్వండి, అసైన్‌మెంట్స్ ఒకటి పెట్టండి. టాపిక్స్ మనము కవర్ అయిన టాపిక్స్ ఒకటి పెట్టండి. ఇద్దరు పెట్టండి. సో ఏందంటే హ్మ్. సూపర్ అది. అసలు ఎక్సలెంట్ అండి అది. దాన్ని నన్ను కూడా ఇన్వాల్వ్ చేయను. నేను కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటాను. ఫోన్‌లో అయినా వింటాను ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు. అచ్చా! అచ్చా! ఆఫ్‌లైన్‌లోనా? ఓకే. 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 నైస్. నైస్. ఓకే. వెరీ గుడ్ అండి. చాలా హ్యాపీగా ఉంది ఇట్లా వింటుంటే. సో నాకైతే ఇవైతే కవర్ అయిన టాపిక్స్ ఒకటి, అసైన్‌మెంట్స్ ఒకటి నాకైతే అప్డేట్ ఇవ్వండి. ఓకేనా? డన్. ఈరోజు యాక్చువల్లీ క్లాస్ కూడా మనం 15 డేస్ బిఫోరే మనం క్లోజ్ చేస్తాం. ప్లీజ్ అడగండి. క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే. ఏమైంది? ఎర్రర్ ఎక్కడొస్తుందండి? ఓకే. మీకు ఇంకో టాపిక్ ఏందంటే మర్చిపోయాను. మర్చిపోవడం ఏం లేదు. యూఆర్ఎల్ ఎట్లా సెటప్ జేసుకోవడం అనేది చెప్పాలి మీకు. ఇప్పుడు మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది కదండీ! ఈ యూఆర్ఎల్స్ ఏంటంటే ఇప్పుడు మీకు బిజినెస్ క్రియేట్ చేసిన తర్వాత మిమ్మల్ని క్లయింట్ ఒక క్వెషన్ అడుగుతాడు. మీరు బిజినెస్ క్రియేట్ చేసినని నాకు లింక్స్ పంపియండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు లింక్స్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన లింక్స్ నాకు స్టార్టింగ్‌లో పంపించారండి. నేను చూస్తాను ఆగండి. తేజ ఏంటండి ఇది? అచ్చా! ఈ ప్రాంప్ట్ కూడా పంపించారా? ఇది డిలీట్ చేసేయండి. ఓకే. ఈ ఫోన్‌లో కాదు. కవిత గారు మీకు ఎన్ని సార్లు చెప్పాలండి ఇవి తీసేయండి అని చెప్పి? ఇది ఓపెన్ బ్రాకెట్‌లో, క్లోజ్ బ్రాకెట్‌లో తీసేయండి. మీరు ఒక నాకు లింక్స్ పంపించారు స్టార్టింగ్‌లో గుర్తుందా? క్రియేట్ చేసిన లింక్స్ పంపించారండి. ప్రొఫైల్ లింక్స్ పంపించారు. అది మనం దాన్ని సార్ట్ ఔట్ చేద్దాం అది. ఫేస్‌బుక్ పేజ్ లింక్స్ పంపించారు. పంపివ్వలేదా? పంపించారు. ఇది 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 చూసుకుందాం. ఇక్కడ జ్యోతి గారు పంపించింది చూసుకుందాం. ఇక్కడ ఇది ఉంది కదా! ఇక్కడ మనకు బిజినెస్ నేమ్ అనేది లేదండి. ప్రొఫైల్ నేమ్ అని లేదు. ఇదేంటంటే డిఫాల్ట్ కోడ్ ఇదంతా. ఇప్పుడు ఒకవేళ ప్రొఫైల్ నేమ్ అనేది జ్యోతి గారి ఫుల్ నేమ్‌తోని పెట్టాలనుకున్నారనుకోండి. ఇదేంటంటే మీ ప్రొఫైల్ నేమ్ బట్టి ఆటోమేటిక్ వచ్చిన కోడ్ అండి ఇది. సో, ఇప్పుడు ఇప్పుడు మీకు కూడా ఇలా నాలాగా రావాలనుకుంటే దాన్ని మనం బిజినెస్ పేజ్ యూఆర్ఎల్స్ అంటే మా టాపిక్ రేపు కవర్ చేద్దాం లేండి. ఓకేనా? అందరికి అర్థమవుతది అది. అర్థమైందా మేడం నేను చెప్పిన? మీరు ఫోన్‌లో ట్రై చేయండి ఒకసారి. లేకుంటే ఇప్పుడు యాహ్! చేయండి. స్టార్ట్ చేయండి. నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్. యాహ్! వెయిట్ ఒకసారి బ్యాక్ రండి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదండీ! సెట్టింగ్స్‌కెళ్ళండి. సారీ. ఇక్కడ కొద్దిగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూడండి. స్క్రోల్ డౌన్ చేయండి. కంప్లీట్ డౌన్. అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అని అక్కడ కూడా ఉంటుందండి. అది ఓపెన్ చేయండి. హ్మ్. లేదు. ఇదే పేజెస్‌కి నేను మీకు నేమ్స్ అన్నీ రీసెట్ అవుతదండి. బిజినెస్ క్లిక్ చేయండి చెప్తా నేను. బిజినెస్ ఆర్ క్రియేటర్. ఓకే. నెక్స్ట్ క్లిక్ చేయండి. హ్మ్. వెయిట్. కొద్దిగా పైకి రండి. మీరు ఒకటి డమ్మీది క్రియేట్ చేయండి. దాని మీద నేను ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను. ఎందుకంటే మీ నేమ్ చేంజ్ అయిపోతది ఇక్కడ మీది. ఓకేనా? సో, డమ్మీది క్రియేట్ చేయండి. ఇదే ప్రాసెస్ అండి సింపుల్ అంతే. ఓకేనా? అక్కడ మిమ్మల్ని వెరిఫై చేసుకోమంటది ప్రొఫైల్‌కి బేసిక్‌గా. బట్ ఇప్పుడు మీకేమైనా డిస్టర్బెన్స్ అయితే అవ్వద్దు కాబట్టి మీ ప్రొఫైల్ నేమ్స్‌కి వీటికి. సో, మీరేంటంటే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి ఇక్కడ ట్రై చేయండి మీరు.
ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ వాళ్ళకి కొత్త అకౌంట్ కదా మనం చేసేది, పాత అకౌంట్‌తో నేను చేయం కదండీ మనం. సో, అక్కడ అట్లా ఉంటది. ఓకేనా? డౌట్ క్లియర్? చెప్పండి. యెస్. బిజినెస్ పేజ్ కదండీ. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్‌ని మనం కన్వర్ట్ చేయడం ఉంటది అంతే. కొత్తగా బిజినెస్ డైరెక్ట్ బిజినెస్ పేజెస్ అనేది క్రియేట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదండి మనకి. ఓకేనా? క్లియర్ కదా? మీరు దీనికి ఏం చేయండి అంటే ఒక నంబరు, ఒక ఈమెయిల్ ఐడీతోని కొత్త ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేయండి. ఒక 5 డేస్ తర్వాత 1 డే, 1 ఆర్ 2 డేస్, 5 డేస్ అయినా పర్లేదు మాక్సిమం టైము. తీసుకొని అప్పుడు కన్వర్ట్ చేయండి మీరు. ఓకేనా? ఇంకోటేంటంటే ఇనిషియల్‌గా మనము ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇన్సైట్స్ ఉండవండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ పేజ్ క్రియేట్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసామనుకోండి ఇన్‌స్టాగ్రాము. క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఇన్సైట్స్ ఏమి ఉండయి కదా! పోస్టింగ్స్ ఏమి ఉండయి కదా! మనం ఒక 5 డేస్ అయినా, 1 మంత్ అయినా గాని ప్రొఫైల్‌లోనే మనము క్లయింట్‌కి సర్విస్ ఇవ్వచ్చు. ఓకేనా? అర్థమైందా అండి మీకు చెప్పిన పాయింట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బిజినెస్ ఉందండి బొటిక్‌ది. మీరు క్రియేట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ డే రోజు మీకు ఇన్సైట్స్ ఏమైనా కనబడతాయి. ఇన్సైట్స్ అంటే అనలిటిక్స్. మీకు ఎంత రీచ్ అయింది, ఏం పోస్టింగ్స్ ఉన్నాయి కనబడతదా? ఎందుకంటే దాంట్లో ఏం పోస్టింగ్స్ లేవు కాబట్టి. సో, అది బిజినెస్‌లో ఉంటే ఏమైతది, ప్రొఫైల్‌లో ఉంటే ఏమైతది? ఏం యూజ్ లేదు కదండీ. సో, మీరు స్టార్ట్ వర్కింగ్ ఆన్ పేజెస్. అప్పుడు మీరేం చేసుకోవచ్చంటే ఒక 1, 2 డేసో లేకుంటే 5 డేస్ తర్వాత బిజినెస్ పేజ్‌కి కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని. నా పాయింట్ అర్థమైందా మీకు క్లియర్‌గా? ఇనిషియల్‌గా డైరెక్ట్ డే 1 లోనే మీరు బిజినెస్ పేజ్ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 డేసో హ్మ్. హ్మ్. అదే ఓపెన్ అయితది మేడం మీరు స్విచ్ అయినప్పుడు. నేను ఒకసారి చెక్ చేస్తానులెండి ఒకసారి నేను. మనకు మీరేం చేశారో నాకు తెలియలేదు. ఒకసారి నేను చెక్ చేస్తానులెండి నేను. నాకు ఆ ప్రొఫైల్ లింక్ షేర్ చేయండి. నేను చూస్తాను. అవునా? ఓకే. ఓకే. నేను నో ప్రాబ్లమ్. మీకు ప్రాబ్లమ్ వచ్చిందంటే వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మీరు చేస్తున్నారని చెప్పి. సో, అది హ్యాపీ. నో ప్రాబ్లమ్ అండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? తేజ మీకు కూడా ఒక టాస్క్ ఇచ్చాను. ఎవ్రీడే క్వెషన్ రెడీ చేసుకోమని చెప్పి. క్వెషన్ రెడీ చేస్తారా? చాట్ జీపీటీకెళ్ళి ఐ నీడ్ క్వెషన్స్ అని చెప్పి, లేదా టాపిక్ చెప్పి అని చెప్పి పెట్టండి. ఏదైనా బ్రో అడగండి. నో ప్రాబ్లమ్. మీరు క్వెషన్స్ కాపీ చేసిన ప్రాబ్లం లేదు. మీకు ఆల్రెడీ డిఫరెంట్ ఆన్సర్ కావాలి మా సార్ దగ్గర నుండి అని చెప్పి తెలిసినా కానీ అడగండి. ఇప్పుడు క్వెషన్ మీకు ఆన్సర్ తెలుసు. మేబీ ఇంకా డిఫరెంట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటే అడగండి. విజయ్ మీరు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంబీఏ కాబట్టి మీరు క్లయింట్ లీడ్ చేసే రోల్ అంతా మీ సైడ్ నుండే ఎక్కువ యాక్టివ్ ఉండాలి. సో, మీరు యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా కవిత గారు? లక్కీ అతను వెళ్ళిపోయింది డౌట్ అడగగానే హ్యాపీ. ఓకే. మీకు రికార్డెడ్ వీడియో కూడా పంపిస్తున్నానండి.